హయగ్రీవుడు అనబడేటువంటి రాక్షసుడు మొత్తం లోకాలన్నింటినీ కూడా హస్తగతం చేసుకుని వాటన్నింటిలోనూ కూడా ఎక్కడా దైవ యాగాలు కానీ యజ్ఞాలు కానీ క్రతువులు కానీ జరగకుండా అన్ని దేవాలయాలని కూడా మట్టు పెట్టేసేసి మొత్తం జగత్తునంతటిని కూడా హస్తగతం చేసేసుకున్నాడు. భూదేవి బాధపడితే కూడా అమ్మవారు ఆవిడకి కాస్త ఉపశమన వాక్యాలు చెప్పి, అమ్మ నీకు అన్ని మంచి రోజులు వస్తాయి, కంగారు పడకు, నేను చేసేటువంటి రచన సాగుతోంది అని చెప్పి అభయం ఇచ్చి పంపించింది. అమ్మవారు ఏం చేస్తోంది అంటే ఒకానొక సందర్భంలో వైకుంఠంలో మహావిష్ణువు చక్కగా తన యొక్క తల్పం మీద, ఏం తల్పం అది, శేషశయనం కదా, శేషుడి మీద హాయిగా పడుకుని ప్రశాంతంగా అమ్మవారు కాళ్ళు ఒత్తుతూ ఉంటే ఒత్తించుకుంటున్నాడట. ఒత్తించుకుంటూ ఉంటే పాపం ఈ లోపల ఆవిడకి ఏమైంది, కంట్లో ఏదో పడినట్టుగా అయింది. పడినట్లుగా అయితే కళ్ళు, ఇప్పుడు ఏదైనా పడితే మనం ఏం చేస్తుంటాం, కళ్ళు బాగా నలిపేసుకుంటాం. నిలిపేసుకునేటప్పుడు పాప ఆవిడేమో రోజు సర్వాలంకారయుక్తం, అవునా కదా, తల్లి ఎలాంటిది, ఎప్పుడు సర్వాలంకారాలతో కూడా మెరిసిపోతూ ఉండేటువంటి తల్లి. ఆ సర్వాలంకారయుక్త అయినటువంటి తల్లి కళ్ళకి కాటుక ఉందిట. బాగా నలుపుకునేటప్పుడు ఏమైంది, ఆ కాటిక పాపం కొద్దిగా వచ్చి ఈ ముఖానికి అంటుకో. మళ్ళీ అయ్యవారికి కాళ్ళు నొక్కుతూ ఉంది. లోపల అయ్యవారు ఏం చేశారు, అలవోకగా అమ్మవారి వైపు చూశారు. చూసేటప్పటికి ఏమైంది, ఏమిటే ఇప్పుడు ఇంట్లో కూడా చూడండి, ఏదో బుద్ధి పొరపాటున ఎప్పుడన్నా పెట్టుకుంటే అది కాస్త అటు ఇటు అయితే ఏమిటి ఆ మొహం ఏమిటి బొగ్గు పెంకుల్లాగా, ఎవడు పెట్టుకోమన్నాడే కాటుకని ఇంట్లో వాళ్ళే తిట్టిపోస్తారు. అలాంటిది ఆయన కూడా సరదాగా అవన్నీ మాట్లాడలేదు కానీ ఆ మొహం చూసి ఒకసారి నవ్వేటప్పటికి ఇంకా ఆవిడకి రకరకాల అనుమానాలు వచ్చేసి, ఈయన నన్ను చూసి ఎందుకు నవ్వాలి అంటే దీని అందానికి నేనా అని ఒక అర్థం, అంటే ఆవిడ మనస్సులో భావాలు, దీనికి నేనా అని ఒక భావన వచ్చిందట. ఇంకెవరన్నా ఉన్నారా అని అనుమానం కలిగిందిట. ఆ ఉన్న వాళ్ళని తీసుకొచ్చేస్తాడేమో, అసలే అదే అలవాట్లో ఉంటాడు మనిషి, కన్ఫర్మ్ అయిపోయింది. 3 విషయాలు 3 భావాలు వచ్చేసేసాయి మనిషికి. ఒకటి, దీని అందానికి నేనా అనుకున్నాడేమో అందుకని అవుతున్నాడు. అలా అనుకున్నాడంటే నన్ను మించి ఎవరో ఉన్నట్లేగా. రెండో భావన, నన్ను మించి ఉందంటే ఇప్పుడు ఇలా నవ్వి అపహాస్యం చేశాడు అంటే ఇంకా తీసుకొస్తాననేగా, అవునా కదా. వెంటనే 3 భావాలు మనసులోకి వచ్చేసాయి. నమ్మేసింది, వచ్చిన వెంటనే ఇలా యాక్సెప్ట్ చేసేసింది, ఇది నిజమే అయి ఉంటుంది అనుకుని వెంటనే ఏం చేసింది, నన్ను గాక ఇంకొకళ్ళని తీసుకొద్దామని రెడీ అవుతున్నావు కదా, అలా రెడీ అయితే నిన్నన్నా వదులుకుంటాను, నిన్ను దూరమన్నా చేసుకుంటాను, నిన్ను పోయినా నేను సంతోషిస్తాను, కానీ ఇంకోటి నా ఇంటికి రావడం నేను ఒప్పుకోననేసి. అయ్య బాబోయ్, ఏంటండి అమ్మవారు అయి ఉండి అందులో సాత్విక గుణ సంపన్న అయినటువంటి లక్ష్మీదేవి నోట్లోంచి ఈ మాటలు వచ్చాయా. మాట్లాడుతుంది లక్ష్మీదేవా, సర్వచైతన్య రూప ఆవిడ మాట్లాడుతోంది, మాట్లాడిస్తోంది, ప్రేరకం చేసింది. ఆ నవ్వే ప్రేరకము ఆయనకు కలిగించింది. ఎందుకు నవ్వాడో ఆయనకు అర్థం కాల, నవ్వేశాడు. నవ్వేసిన తర్వాత నాలుగు కలుచుకున్న వెనకాల రానటువంటి భావాలు ఆవిడలో కలిగాయి. అది ఆవిడ సంబంధం లేనటువంటి విషయాలు. ఆవిడ ఏమిటి నేను ఇలా ఆలోచిస్తున్నా అనుకుంటూనే అన్నీ మాట్లాడేస్తుంది, మాట్లాడబడుతోంది. మాటలన్నీ కూడా పైనుంచి ట్రాన్స్ఫర్ అవుతుంటే చివరికి ఆ మాట వేసింది. అంటే అంత సాత్విక గుణ సంపన్న అయినటువంటి లక్ష్మీదేవి నోటి నుంచి ఎప్పుడైతే నిన్నన్నా కాదనుకుంటాను కానీ అందంటే అర్థం ఏమిటి, నువ్వు పడిపోతావనే కదా అర్థం. అలా అని విష్ణుమూర్తి పడిపోతాడా, పడుకోవడానికి అవకాశం లేదు. విష్ణుమూర్తి నన్ను అహంకారంతో ఉన్నావు కదా, నీ అహంకారం అంతా నీ శిరస్సులో ఉంది కదా, ఆ శిరస్సు ఖండింపబడుగాక. ఒకటే మాట అంతే, ఇంక మళ్ళీ మాటల్లో. ఏ శిరస్సులో అయితే నీ అహంకారాలన్నీ ఉన్నాయో, ఏ అహంకారాన్ని అయితే చూపించి మొత్తం ప్రపంచం అంతా కూడా నీ పాదాల దగ్గరికి చేర్చుకుంటున్నావో, ఆ అహంకారం వ్రేల్చి పడిపోవుగా కానీ సెట్టింగ్ చేసి మొత్తం ప్రపంచం అంతా ఒక్క నిమిషం స్తబ్దుగా అయిపోయింది. ఏం జరిగిందో ఎవరికి తెలియదు, ప్రపంచం అంతా స్తబ్దత నెలకొంది, అయిపోయింది. మహావిష్ణువు ఆ మహామాయా స్వరూపిణి అనేటువంటి అమ్మవారిని నిరంతరం ఆరాధిస్తాడు కనుక ఆవిడకి ఆయనకి ఎక్కడా భేదము లేదు కనుక, అభేద స్థితిలో ఉన్నటువంటి వారు కనుక జరిగేటువంటి విషయాలన్నీ ఆయనకు కూడా ఎరుకలో ఉన్నాయి కనుక ఆయన ప్రశాంతంగా జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ చిరునవ్వు నవ్వుకుంటూ ప్రశాంతంగా ధ్యాన ముద్రలోకి వెళ్ళిపోయాడు. ఆవిడ అనేసేసింది అన్న తర్వాత మళ్ళీ కాళ్ళు నొక్కుకొచ్చు, ఇంకెవరికి ఏమీ తెలియదు, ఇంకంతా గప్చుప్ సంబార్బుడిలాగే అయిపోయింది. కొంతకాలం గడిచిన తర్వాత ఈ దేవదానములకి విశేషమైనటువంటి యుద్ధం జరిగింది. ఎన్నాళ్ళు జరిగిందంటే వేల సంవత్సరాలు కంటిన్యూస్గా జరిగిపోతూనే ఉంది. 10,000 సంవత్సరాలు విష్ణుమూర్తి దేవతల వైపు నుంచి పోరాడుతూ ఉన్నాడట.
అలా పోరాడగా 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 పాపం మిగతా దేవతలందరూ డస్సిల్ని కింద పడిపోతున్నారు. విష్ణుమూర్తి ఒక్కడే ఇంతమంది దానవుల్ని కూడా ఎదురోడి వాళ్ళ మీద ఆయుధ సంహారం చేస్తూ ఉన్నారు. అటువంటి విష్ణుమూర్తి కూడా ఒకానొక సందర్భంలో శరీరం అంతా కూడా అలసటకి లోనయిందట. శరీరం అంతా అలసటకి లోనవడం అంటే విష్ణుమూర్తి అలసిపోతాడా? ఆ ప్రేరకం కూడా ఇప్పుడు ఎవరిది? అమ్మవారిది. ఆ అమ్మ ప్రేరణతో శరీరం అంతా కూడా ఒక్కసారిగా డస్సిల్లిపోయిందట. ఆ డస్సిల్లిపోయేటప్పటికల్లా ఎప్పుడైతే మనస్సు ఒక చిన్న గ్యాప్ కోరుకుంటుందో, అంటే రెస్ట్ కోరుకుంటుందో, వెంటనే అంతర్ధానం అయిపోయాడు. ఒకానొక సముద్ర తీరంలో ప్రశాంత చిత్తంతో తాను అక్కడ కూర్చున్నాడు. ఆ కూర్చున్న ధ్యాన ముద్రలో కూర్చుంటే ఆ తలకాయ తాను రెస్ట్ కోరుకుంటున్నాడు. ఆ రెస్ట్ ఇవ్వబడుతోంది, తనకి కావాలనే యోగ నిద్రా స్వరూపం తనని ఆవహిస్తోంది అనేటువంటి విషయాన్ని గమనించే లోపల తను ఉన్నటువంటి స్థితిలో ఇలా కూర్చుని ఊరికే తలకాయ ముందుకు పడిపోతుంది. చెప్పి మనం చూడండి, ప్రవచనం వింటూనే ఉంటాం, ఇలాగే కూర్చున్నాం అనుకుంటాం, పాప ఆ తలకాయకి తెలియదు, మన చేతిలో వీలు లేదు కనుక అడ్డు పెట్టుకోలేం. అందుకని పాప ఆ తలకాయ ఏమవుతుంది, ఇలా పడిపోతూ ఉంటుంది, ముందుకు పడిపోతుంది, మళ్ళీ అది పడిపోగానే మళ్ళీ శరీరం లేచి మళ్ళీ వెనకాలకు వస్తుంది. అలా విష్ణుమూర్తికి కూడా పాప 4-5 సార్లు ఈ మెడకాయ తన స్థితిగతుల్ని మర్చిపోయి కిందకి పడిపోతుంట. ఆ పడిపోతున్న తలకాయ వల్ల ఇబ్బంది కలుగుతుంది, నిద్ర సరైన స్థాయిలో తనకు అందట్లేదు, శరీరానికి విశ్రాంతి దొరకట్లేదని ఆయన ఏం చేశారు, అప్పటిదాకా యుద్ధం చేసి చేతి యందు ఆయుధాలు ధరించున్నటువంటి వాడు కదా, తన చేతిలో ఉన్నటువంటి విల్లు ఏదైతే ఉందో దాన్ని కాలి కింద, బొటనవేలు దగ్గర కాలి కింద, పాదం కింద నొక్కి పెట్టి, ఆ నొక్కి పెట్టిన దాన్ని చేత్తో గట్టిగా ఆసరా చేసుకుని దానికి ఆ వింటి నారికి తలకాయ ఆంచి గట్టిగా ఏది ఎక్కడా కదలకుండా, దాన్ని ఆశ్రయించినటువంటి తలకాయ కూడా ఎక్కడా కదలకుండా దాన్ని ఆశ్రయించి నిద్ర. ఆ యోగ నిద్ర పడుకున్నవాడు మళ్ళీ ఇప్పట్లో నెవల పడుకుంటాడు. ఈ లోపల ఇక్కడ మాయమైపోయాడు, యుద్ధ భూమిలోంచి విష్ణుమూర్తి మాయమైపోయినప్పటికీ అప్పటికే దేవతలందరూ అలసిపోయి ఉన్నారు. తమ వంతున కోలాడేటువంటి వాడు విష్ణుమూర్తి కూడా మాయమైపోయేప్పటికి ఇంకా మొత్తం దానవులందరూ చెలరేగిపోయారు. మొత్తం పాపం ఏ దిక్కు మొత్తం దేవతలందరూ కూడా పారిపోయి ఓరి నాయన ఉన్న విష్ణుమూర్తి కూడా వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారో అర్థం కావట్లేదు. ఈ దేవతలు ఈ రాక్షసులు అసలే మా మీద ఎక్కి స్వారీ చేస్తున్నారు. ఎక్కి స్వారీ చేసిన వాళ్ళని నియంత్రిద్దాం అనుకుంటే యుద్ధం ఎటు కాకుండా మధ్యలో ఆగేటప్పటికి మేమే గెలిచామని విరవీగిపోతున్నారు. ఆ విరవీగిపోయేటప్పటికి ఇదివరకు కన్నా కూడా హయగ్రీవుడి యొక్క దృష్టాంతాలు పెరిగిపోతున్నాయి. వీళ్ళందరికీ నాయకుడు హయగ్రీవుడే, రాక్షసుడు ఆబడేటువంటి వాడు కనుక వాడి దృష్టాంతాలు ఇంకా పెరిగిపోతున్నాయి. మనుషులు కనపడితే ఒప్పుకోవట్లేదు, తపస్సులు కనపడితే ఒప్పుకోవట్లేదు, వారికి శిరచ్ఛేదం చేస్తూ వెళ్ళిపోతున్నాడు. అంత కోపంలో ఉన్నాడు. ఇప్పుడు ఎలాగలా మన అందరం వెతికి పట్టుకోవాలి విష్ణుమూర్తిని, ఎక్కడికి వెళ్ళిపోయాడా అని మొత్తం లోకాలన్నీ వెతకడం మొదలెట్టారు. ఆ లోకాలన్నీ వెతకడం మొదలెట్టేటప్పటికి ఏమైంది, ఒకనొక చోట కొన్నాళ్ళకి దొరికి ఏం చేస్తాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, కూర్చుని ధ్యాన ముద్రలో ఈ విల్లంబుని అడ్డం పెట్టుకుని నిద్రపోతున్నాడు. అయ్యా విష్ణుమూర్తి ఇక్కడ దొరికాడురా మనకి, ఇంత అలసిపోయాడా పాపం, ఈ నెలగలా నిద్ర లేపాలి, చాలా కాలం అయిందిగా, యుద్ధంలోంచి ఆయన వెళ్ళిపోయి చాలా కాలం అయింది, పడుకుని చాలా కాలం అయింది, ఇంకా లేపితే కనీసం ఇక్కడ నుంచి పొందినటువంటి చైతన్యంతో ఆయన మళ్ళీ యుద్ధం చేసి మనల్ని గెలిపిస్తాడు, రాక్షసులందరినీ ఓడిస్తాడు కనుక మనం ప్రశాంతంగా హాయిగా మళ్ళీ మన స్వర్గధామానికి వెళ్ళి ప్రశాంతంగా ఉండొచ్చు అనుకుని ఈ నెల లేపాలి అని ప్రయత్నాలు మొదలెట్టారు. ఎవరికి వాళ్ళు నువ్వు లేపు పడుకున్న వాడిని, అందున దీర్ఘమైనటువంటి నిద్రలో ఉన్నటువంటి వాడిని, చక్కటి నిద్ర పొందుతున్నటువంటి వాడిని లేపడం మహాపాపం అని శాస్త్రం చెప్తూ, మంచి నిద్రలో ఉన్నటువంటి వాడిని ఎంత పని ఉన్నా లేపకూడదు, లేపితే మహాపాపాలన్నీ కూడా మనకు వస్తాయి అని చెప్తాను. దాంతో ఎవరికి వాళ్ళు నేను లేపనంటే నువ్వు లేపనంటే నేను లేపను అంటూ వంతులు వేసుకుంటూ కూర్చున్నారు. ఆ వంతుల్లో చివరికి ఏమైపోయింది, అందరూ కలిసి బ్రహ్మగారు దగ్గరికి వెళ్ళారు. అయ్యా బ్రహ్మగారు ప్లీజ్ మీరు లేపండి బాబు, మీ నాన్నగారే కదా, ఏదో మీరు కాస్త మీ మీద కోపం వచ్చినా, మీకు ఏమైనా పాపం వచ్చినా మీరిద్దరూ అకౌంట్లు చూసుకోవచ్చు, మీరే మొత్తం అంతా సెటిల్ చేసుకునేటువంటి వాళ్ళు కనుక మేమైతే అవన్నీ భరించలేము సార్, ప్లీజ్ మా మీద కనికరంతో దయతో కాస్త ఆయన్ని కాస్త నిద్ర లేకుండా అన్నాడు. బాబోయ్ మా నాన్నగారు నిద్ర పాడు చేశానంటే మీ అందరికీ కనీసం భక్తులుగా ఉన్నారు, నేను కొడుగ్గా అంత పెద్ద మా బ్రహ్మత్య పాపం నేను అసలు చేయలేనని ఓ విషయం ఆలోచించారు. మీరు చేయక నేను చేయక ఈయనేమో కళ్ళు తెరవక ఎన్నాడిట్లా ఎలాగలా ఈ యోగ నిద్ర నుంచి లేపాల్సినటువంటి బాధ్యత మందే గనక నేను ఒక పురుగుని సృజింపజేస్తా. ఆ పురుగు ఎంత సామర్థ్యం కలిగిందంటే ఎట్లాంటి దాన్నైనా సరే కొంత ప్రయత్నం చేత అది తినేయగలుగుతుంది, ఆ వస్తువుని మాయం చేయగలుగుతుంది.
అటువంటి పురుగుని నేను క్రియేట్ చేస్తా, సృష్టిస్తా. ఆ పురుగు పేరు వంబ్రి. ఆ వంబ్రి అనేటువంటి పురుగుని నేను సృజింపజేసిన వెంటనే దాన్ని ప్రయోగిద్దాం విష్ణుమూర్తి గారి ఆ ధనుస్సు మీద. ఆ ధనుస్సు యొక్క కింద భాగాన్ని దానికి అసలు కొరకమని మనం ప్రేరేపించామనుకోండి, అది కొరకగానే ఏమవుతుంది, దానికి అంటిసా చేయబడినటువంటి విల్లు తాడు ఏదైతే ఉందో అది కాస్త లూజ్ అవుతుంది. లూజ్ అయ్యేప్పటికి అన్నీ ఏదైతే కదలకుండా పెట్టుకుని గట్టిగా పడుకున్నాడు కదా, అది లూజ్ అయ్యేప్పటికి తలకాయ కొద్దిగా ఇలా ఒరుగుతుంది. ఒరిగేటప్పుడు మనిషి వేస్తాడు. వీళ్ళ ప్లాన్ అంతవరకే. వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ గట్టిగా ఉన్న తాడు కొద్దిగా లూజ్ అయితే, ఆ లూజ్ అయిన తాడుతో మెడకాయ కాస్త ముందుకు ఒరిగితే ఆ ఒరిగిన వాళ్ళు వెంటనే ఆటోమేటిక్గా నిద్ర నుంచి బయటకు వస్తాడుగా. అలా చేద్దాం అనుకున్నారు. సరే అంటే సరే అనుకో ఆ వమ్ముని సృజించేశాడు బ్రహ్మగారు. వమ్ముని సృజించి, అమ్మ నువ్వు వెళ్ళి ఫలానా అదిగో విష్ణుమూర్తి పడుకున్నాడు, ఆయన చేతిలో గట్టిగా కాళ్ళకి అంటిసా పెట్టి ఒక విల్లు ఉంది, ఆ ధనస్సు ఉంది, ఆ ధనస్సు యొక్క తాడుని కాస్త కొరికి పెట్టు. ఆ కొరికేటప్పటికల్లా చుట్టూ ఉంటుంది కదా, కనుక అది వెంటనే బయటకు రాదు. నువ్వు నెమ్మదిగా కొరుకు. ఆ కొరికేటప్పటికీ తాడు లూజ్ అవుతుంది. ఆ లూజ్ అవ్వగానే ఆటోమేటిక్గా కదలికకి విష్ణుమూర్తి గారు నిద్ర నుంచి లేస్తారు అన్నారు. అయ్యా మీరందరూనేమో మంచివాళ్ళ, మీ అందరికీ పాపాలు వద్దా, నేను మాత్రం పాపం చేయడానికే పుట్టానా, నన్ను అందుకే సృజించారా, ఇప్పుడు నేను వెళ్ళి ఆ పాపం అంతా మూట కట్టుకుంటే మీరు నన్ను ఉద్ధరిస్తారా? అవసరం లేదు, మీరు ఉద్ధరించక్కర్లా. అసలు నేను చేయాల్సిన ఈ పనికి అసలు మీరు నాకేమి ఇస్తారు చెప్పండి. నాకేంటి అనే డైలాగ్ ఇప్పుడు ఎక్కడ పుట్టింది? మనం ఎప్పుడో 90లో జంజాల గారు తీసినటువంటి అహనా పెండంట సినిమాలో కోటా శ్రీనివాసరావు నుంచి పుట్టింది అనుకున్నాం. కాదు, అసలు నాకేంటనే ప్రయోగం ఎక్కడ పుట్టిందయ్యా అంటే విష్ణుమూర్తిని నిద్ర లేపడం కోసం వమ్ముని దగ్గర పుట్టింది. అది అడిగింది, ఇంత పెద్ద కార్యక్రమం కోసం నన్ను స్పెషల్గా సృజించారు కదా, తీసుకొచ్చారు కదా, నాకేంటి, నేను చేస్తా, చేయనని చెప్పట్లా, నాకేంటి అనగానే ఓ నిమిషం బ్రహ్మగారు నోరు వెళ్ళబెట్టారు. అయ్యయ్యో నా సంకల్పంతో పుట్టినటువంటి వమ్రి కదా, అంటే ఎటువంటి కాలంలో పుట్టింది, అవసరం కోసం సృజించా. ఇంతవరకు అవసరం కోసం సృజించలా, అమ్మ ఆజ్ఞ మేరకు సృజించా. అవసరం అనేటువంటిది ప్రాధాన్యం పొందేటప్పటికల్లా అవతల వాడు డిమాండ్ అనేటువంటిది మొదలైపో. ఎకనామిక్స్ ఎస్ఆర్నా ఎకనామిక్స్ వచ్చేసింది, పుట్టిన అన్ని ప్రారంభ దశలు ఇవన్నీ కూడా. అయితే ఇంకా డిమాండ్ అడిగినప్పటికీ అడిగారు, అహో కాలం ప్రబలమైంది, బలీయమైంది. ఎటువంటి కాలం అంటే నా మనస్సు కూడా దీనివల్ల ఒక లబ్ధిని పొందుదామనేటువంటి కోరికతో సృజింపబడింది కనుక దీనికి లక్షణాలన్నీ అలాంటివే వచ్చాయి. అయితే వెంటనే దానికి ప్రమాణం చెప్పారు, అమ్మ మేము యజ్ఞయాగాది క్రతువులు తపస్సులందరూ కూడా చేస్తూ ఉంటారు. ఆ యజ్ఞయాగాది క్రతువుల్లో ఏ హవిస్సు పదార్థాన్ని అయితే దానిలో వేలుస్తూ ఉంటామో అది నెయ్యి కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఆ హవిస్సును వేల్చేటప్పుడు కొంత పదార్థం ఈ హోమ గుండానికి ఇవలగా పడుతూ ఉంటుంది కాస్త వేసేటప్పుడు. ఆ హోమగుండంలో పడకుండా హోమగుండానికి ఇవల్లా పడినటువంటి ప్రతి హవిస్సు కూడా నీదే, నీకు దాని మీద అధికారికతను ఇచ్చేస్తున్నాం కనుక అది నువ్వు స్వీకరించు. హవిర్భాగం స్వీకరించడం అంటే తేలికైన పదార్థం విషయం కాదది. దేవతలందరూ హవిర్భాగాలు స్వీకరిస్తారు. అలాంటి హవిర్భాగంలో నీకు ఒక వంతు నీకు ఇచ్చేస్తున్నాను, రాసి ఇచ్చేస్తున్నాను. ఇంకా దాని మీద ఎవరికీ అధికారం లేదు. ఋషులు కూడా మొత్తం అంతా యజ్ఞం అంతా అయిపోయిన తర్వాత దానంతా చోటుకి ఇలా గుప్తి చేసుకుని ఏదో తీసేసుకుని వాడుకుందాం అనుకోవడానికి కూడా లేదు, అవతల పడేస్తారు. అవతల పడేసిన రకరకాల విషయాలుగా ప్రకృతిలో కలిసిపోతూ ఉంటుంది. ప్రకృతి దానివల్ల అదృష్టవంతురాలు అయిపోతుంది. నాళ్ళు కూడా దానివల్ల వచ్చేటువంటి శక్తి ప్రకృతి కూడా పొందుతుంది. ఆ భాగాన్ని నీకు వదిలేస్తున్నావు, ఇంకా దాని మీద అధికారికంటే నీకే ఉంటుంది అని. ఇది ఒక్కటి చాలు, ఇంకేమన్నా ఇవ్వండి అని. హవిర్భాగం ఇచ్చారు, బాగుంది. ఈ ఒక్కదాంతో నాకు ఆనందం కలగల, ఇంకేమన్నా కావాలా? అయితే ఓ పని చేస్తాను విను. హవిర్భాగం ఇచ్చా, దాంతోపాటుగా భూమి మీద పడినటువంటి ద్రవ పదార్థాలన్నింటి మీద హక్కు నీకే ఉంటుంది. అది మళ్ళీ లేపి వేయడానికి ఎవరికి కూడా హక్కు లేదు. అంటే నెయ్యి కావచ్చు, నూనె కావచ్చు, నీళ్లు కావచ్చు, పాలు కావచ్చు, పెరుగు కావచ్చు, నేల మీద పడింది మన టైల్సే కదా, ఇప్పుడే కదా లైజాల్ వేసి తుడిచామనుకున్నా సరే వెంటనే పాలు ఎత్తి గిన్నెలోకి వేసుకుని మళ్ళీ మనం వాడుకుంటే వమ్రి యొక్క సంపాదనని తిన్నటువంటి పాపం మనకు వస్తుంది, దాన్ని అపహరించినటువంటి దోషం మనకు వస్తుంది. నేల మీద భూమి మీద పడినటువంటి ద్రవ పదార్థాలన్నింటి మీద అర్హతని హక్కుని వమ్రికి ఇచ్చేశాడు ఎవరే. ఇంక వాళ్ళ నుంచి భూమి మీద పడినటువంటి ఏ ద్రవ పదార్థాన్ని కూడా కూడిక చేసి మళ్ళీ ఎత్తుకుని వాడుకునేటువంటి అర్హత ఇంకా జగత్తులో ఎవరికీ లేదు, నీకు తప్ప. అదంతా నీదే అని చెప్పేశాడు. బాగుంది. ఈ రెండు ఎటుగాని సంఖ్యగా ఉంది, మూడోది కూడా ఏమన్నా చెప్పచ్చు సార్? రెండు బాగున్నాయండి, మంచివి ఇచ్చారు, బాగుంది. మూడోది కూడా ఇస్తే, మూడు ముచ్చట అంటారు కదా, ముచ్చటగా మూడోది కూడా ఇచ్చేసేయండి నాకు. వెంటనే అన్నాడు, ఇంకా వచ్చేటువంటిది
ఇంకో నీతోనే మొదలైంది కలి ప్రభావం. వమ్రి గుర్తుపెట్టుకో, నీతోనే మొదలైంది ఆశించడం. ఇలా ఆశించి పెద్ద పెద్ద జ్ఞానులకి విజ్ఞానవంతుల దగ్గరికి సామాన్యులు వెళ్తూ ఉంటారు. వెళ్తూ ఉండి ఏం చేస్తారు, స్వామి మీరు చాలా బాగా మాట్లాడతారండి, మీకున్న జ్ఞానం అపారం అండి, అపారమైన జ్ఞాన సంపద ఎక్కడి నుంచి వచ్చిందండి, మీరు ఎన్నెన్ని పుస్తకాలు చదివారు అండి, వాళ్ళు వీళ్ళు ఏదో పొగుడుతున్నారు కదా అని వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి గ్రంథాలయాన్ని చూపిస్తారు. ఏమండి పుస్తకం కోసం ఎప్పటి నుంచో చూస్తున్నానండి, ఒక్క 10 రోజులు ఇచ్చారంటే చదువుకుని ఇచ్చేస్తానంటారు. తీసుకెళ్తాడు పుస్తకాలు. తీసుకెళ్ళి పుస్తకాన్ని ఇవ్వడు కదా, మళ్ళీ కాబడ్డు పోనీ తీసుకెళ్ళాడు, ఉంచుకున్నాడు, కొన్ని చదువుతున్నాడా, అది అడిగిన రోజు నుంచి వాడు చచ్చిపోయేదాకా కబోర్డ్లోనే ఉండిపోయాయి. మళ్ళీ దాని మొహం చూడలా. ఇలా ఎన్ని పుస్తకాలు ఆసక్తి కోసం తెచ్చుకుంటాడు, అన్నీ పేరుస్తూ పోతాడు, డబ్బు పెట్టుకుంటాడు, కొన్ని తీసుకొచ్చి పేరుస్తాడు, ఎక్కడో అడిగి తెస్తాడు, ఇంకొన్ని పేరుస్తాడు, ఏదో గ్రంథాలయంలో చదువుకుని ఇస్తానంటాడు, మళ్ళీ ఆ గ్రంథాలయం వైపుకి వెళ్ళాడు, ఇంకెవరో ఏదో ఫంక్షన్కి పిలుస్తాడు, పుస్తకాలన్నీ కూడా గిఫ్ట్గా ఇస్తాడు, మళ్ళీ అవి తీసుకొచ్చి లోపల పెడుతూ ఉంటాడు. ఇవన్నీ పేరిస్తే చివరికి ఏమైంది, ఇప్పుడు ఇంట్లో కనీస పక్షంలో 50 పుస్తకాలకి తక్కువ ఎవరికైనా ఉందా? చేతులు ఎత్తండి. 50 పుస్తకాలు మా ఇంట్లో లేవండి అన్నవాళ్ళు చేతులు ఎత్తాయి. ఉన్నాయి. 100 పుస్తకాలకి తక్కువ ఎవరికి ఇంట్లో ఉందా? పైబడే తప్ప తక్కువ లేదు. 200 పుస్తకాలు, 500-600 పుస్తకాల దాకా ఇంట్లో కేవలంగా కబోర్డ్లకి పరిమితమైన పుస్తకాలు ఉన్న వాళ్ళు బోల్డ్ మంత్రులు. అయితే బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, ఇలా మొత్తం పుస్తకాలన్నింటినీ తెచ్చుకుని కబోర్డ్లలో మాత్రమే వాటిని పరిమితం చేసి ఆ జ్ఞానాన్ని వాళ్ళు స్వీకరించకుండా 10 మందికి పంచకుండా ఎవడైతే పుస్తకాలన్నింటినీ కూడా పేరుస్తూ పోతాడో అటువంటి పుస్తకాలన్నింటినీ తినేసేటువంటి అర్హతని నీకు ఇస్తున్నా, తినేసే వాళ్ళ నుంచి. చాలా చాలా స్క్రిప్ట్స్ సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి రకరకాల మంత్రానుష్ఠాన పర్వాలన్నీ కూడా ఒకానొక సందర్భంలో ఈ బమ్రికి ఆహారం అయిపోయాయి. చాలా స్క్రిప్ట్స్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఆ స్క్రిప్ట్స్ కోసం వెతుక్కుంటుంటే జర్మనీ వాళ్ళు, ఇంగ్లాండ్ వాళ్ళు చూపిస్తున్నారు మా దగ్గర ఉంది, మాకు తెలిసినాయి. మన దగ్గర ఉన్న ప్రతులన్నీ పోయినాయి. వాళ్ళు తీసుకెళ్లే ప్రతులన్నీ వాళ్ళు జాగ్రత్తగా నిరంతర అభ్యాసం చేస్తూ జాగ్రత్త పెట్టుకున్నారు. మన ఇంట్లో పెరట్లో ఉన్నటువంటి తులసి మొక్క ఏదో చూసుకుందాంలే అనుకుందాం, అది కాస్త నిద్రపోయి ఎవరింట్లో పెరిగింది, దానిలో కొమ్మ తీసుకువెళ్ళి పెట్టిన వాళ్ళ ఇంట్లో వనం అయిపోయింది, బృందావనం అయిపోతుంది. మనం ఇంకా మేలుకోట్ల, నిద్రపోయింది కదా, రేపు పొద్దున మంచి రోజు చూసి మంచి తిథి చూసి మళ్ళీ ఇంకోటి పెట్టుకుందాం అనుకునే ఆగిపోతున్నాం, ఇంకా పెట్టుకోవట్ల. వేదం యొక్క స్థితిగతులు ప్రస్తుతం జగత్తులో మన 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 హైందవ సంప్రదాయాన్ని అవలంబించేటువంటి భారతీయతలు అలా ఉన్నాయి. వేదం పట్ల గౌరవం ఉందే తప్ప, ఆసక్తి కనపరుస్తున్నారు ఆ క్షణానికి తప్ప, దాన్ని నేర్చుకోవాలి, జాగ్రత్త పెట్టుకోవాలి, దాన్ని ఇంకా ఉత్తరోత్తర భవిష్యత్ తరాలకు తీసుకెళ్లాలనేటువంటి కోరిక దాదాపుగా పోయింది. 70-80% పోయినట్లే లెక్క. ఇదంతా కూడా దేని నుంచి వచ్చిందయ్యా అంటే ఇగో దీని నుంచి వచ్చి ఆ వమ్రి మొత్తం స్క్రిప్ట్స్ అన్ని లాగేస్తూ ఉంటుంది. ఈ 3 వరాలు ఇచ్చారు, దాంతో అది కాస్త సాటిస్ఫై చాలు. ఈ 3 వరాల వల్ల నాకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే ఇప్పుడు నేను చేసేటువంటి పని వల్ల ఆ వచ్చిన ఇబ్బంది ఎలా మీరు చూసుకుంటా అన్నారు. బ్రహ్మదేవుడు ముందే చెప్పారు, ఆ బమ్రికి ఒకవేళ ఏదైనా పాపం వస్తే ఆ పాపం నుంచి దాన్ని బయటికి తీసుకోవడం మన చేతిలో పని. ఆ మన చేతిలో పనిలో భాగంగా మనం ఏం చేస్తాం, మొత్తం హవిర్భాగాలన్నీ దాన్ని తీసుకోమన్నాం. బయట ఉన్నటువంటి హవిర్భాగాలు పడినటువంటివన్నీ దాన్ని తీసుకోమని చెప్తాం. అలాగే అత్యుత్తమమైనటువంటి వస్తువులు కూడా, ద్రవ పదార్థాలుగా ఉన్నటువంటివి కూడా నేల మీద పడిపోగానే దాన్ని తీసుకోమన్నాం. ఇవన్నీ స్వీకరించడం ద్వారా దానికి ఎటువంటి పాపం రావడానికి అర్హత లేదు, అవకాశం లేదన్నారు. కనుక పాపం రాదు, వెళ్ళిపోయి నా పని నిరభ్యంతరంగా చేసుకుంటానంది. వెళ్ళింది. ఆ విష్ణుమూర్తి గారు పడుకున్నటువంటి విధానాన్ని చూసింది. జాగ్రత్తగా ఆ ధనుస్సుకి కింద ఉన్నటువంటి ప్రమాణంలో 3 చుట్లు ఉన్నటువంటి దానిలో మొదటి చుట్టు ఏదైతే ఉందో, అంటే అది కొరకగానే వెంటనే విరగదు, అలాంటి విరగకుండా ఉన్నటువంటి స్థానంలోకి వెళ్ళి నెమ్మదిగా ఆ దారాన్ని కొరుకుతూ పోతుంది. ఆ కొరుకుతూ పోయేటప్పటికి ఏమైంది, ఇన్ని వేల సంవత్సరాల యుద్ధం కదా, ఇన్ని వేల సంవత్సరాల యుద్ధంలో తనకున్నటువంటి ధనుస్సుకి ఉన్నటువంటి తాడుని వాడి ఆ తాడు పాపం పెచ్చులు అన్నీ ఊడిపోయినట్టు, అంటే దానిలో ఉన్నటువంటి ఆ పేనినటువంటి పదార్థం అంతా బయటికి వచ్చేసి పట్టు కోల్పోయిందిట. దాంతో మధ్యలో విష్ణుమూర్తి గారు ఏం చేశారు, ఒకానొక రథానికి ఉన్నటువంటి ఇనుప తాడుని తీసుకొచ్చి, ఇనుప తీగను తీసుకువచ్చి చక్రానికి ఆ రథ కుక్కానికి మధ్యలో ఉన్నటువంటి ఇనుప తీగను తీసుకొచ్చి తన ధనుస్సుకి చుట్టుకున్నట్ట గట్టిగా వేగంగా అవతల దానవుల వైపుకి వేసినటువంటి శరములన్నీ కూడా ప్రయాణం చేసి వెళ్తాయని ఇనుప తీగను తీసుకొచ్చి చుట్టుకున్నట్ట. ఆ చుట్టుకునేప్పటికి ఏమైంది, మొదటి భాగం అయినా సరే బమ్రి వచ్చి ఆ మొదటి తాడుని కొరికేటప్పటికల్లా సరం అంటూ ఉన్నటువంటి మిగతా 2 చుట్లు కూడా
అదే వేగంతో ఎంత బలంగా అయితే విష్ణుమూర్తి ఆ తాడుని ఆధారంగా చేసుకుని తన బరువునంతటిని ధనుస్సు మీద పెట్టాడో, ఆ వింటి నారి మీద పెట్టాడో, ఆ వింటి నారి మీద ఉన్నటువంటి బరువును ఆధారంగా చేసుకుని కింద ఉన్నటువంటి తాడు కాస్త లూజ్ అయ్యేటప్పటికి మొత్తం తీగంతా కూడా విపరీతమైనటువంటి ఫోర్స్తో పైకి లేచింది. లేవడం ఏం చేసింది, దాన్ని ఆంచుకుని పెట్టుకున్నటువంటి తలకాయని కూడా లాగేసేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది. మొత్తం ప్రపంచమంతా కూడా ప్రళయంలో వచ్చేటువంటి శబ్దాలు ఎలా ఉంటాయో ఆ శబ్దాలతో మొత్తం పేట్లు విరిగిపోయిందట. పీట్లు విరిగిపోవడం అంటే అర్థం ఏమిటి, ఆకాశం విరిగిపోయి కింద పడుతుందేమో అన్నట్లుగా పీట్లు వచ్చేసేట, మెరుపులు. ఆ పీట్లు వచ్చేసి మొత్తం ప్రపంచమంతా కూడా ప్రళయావస్థకి వెళ్ళిపోయిందిట. అంధకారం అలుగుతుందట. మొత్తం ప్రపంచం అంతా అంధకారం అయిపోయిందిట. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. నక్కలు ఊళ్ళను పెట్టాయట. మొత్తం అడవుల్లో ఉన్నటువంటి జంతురాశి అంతా కూడా విచిత్రమైనటువంటి శబ్దాలు చేస్తూ హాహాకారాలు చేస్తూ పరిగెడుతున్నాయట. భీతావహమైనటువంటి పరిస్థితి నెలకొందట. పర్వతాలన్నీ కూడా తమ స్థితిని వదిలేసేసి అల్లల్లాడ్డం అయిపోయినాయట. మొత్తం సముద్రాలన్నీ కూడా పెద్ద సునామీ వచ్చినట్లుగా తమలో తాను రగిలిపోయినాయట. మొత్తం అగ్నిపర్వతాలన్నీ కూడా విచ్ఛిన్నమైపోయి వాటిలో ఉన్నటువంటి లావానంతటిని కూడా ప్రపంచం వైపుకు వదిలేసేసాయట. మొత్తం ఎక్కడ ఎటువంటి ప్రకృతి ఇంతసేపు కూడా తన అందచందాల్ని మొత్తం వికసింపజేసిందో, ఆ ప్రకృతి ఉన్నట్లుండి ఇంత పెద్ద విషయం జరిగేటప్పటికల్లా వీదావహ వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుని తమలో తాము మొత్తం కృషించిపోయినాయట. అటువంటి వాతావరణం వచ్చి ఒక్కసారిగా చీకట్లు అలుముకునేటప్పటికల్లా దేవతలందరూ కూడా నిశ్చేష్టులైపోయారు. ఏం జరిగింది అసలు, మనం అనుకున్నది ఏంటి, ఏం జరుగుతుంది, అసలు మళ్ళీ దీని నుంచి మనకి బయటికి రావడానికి ఏమైనా అవకాశం ఉందా? దాంతో అవకాశం లేదని ఎవరికి వాళ్ళు సమాధానం చెప్పుకుంటూ దేవతను కూడా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. అయ్యయ్యో ఏమిటి ఇంత పని జరిగిపోయింది, అసలు ఈ నిష్కృతి లేనటువంటి విషయం ఇప్పుడు జరిగింది, అసలు ఈ పాపంలో ఇప్పుడు మనందరికీ ఏం జరుగుతుంది, ఇంత పెద్ద పరిణామానికి మనందరం కూడా సాక్షిభూతమైనాం, ప్రేరకమైపోయినాం. ఇంత ప్రేరణ మనలోంచి వచ్చిందంటే ఎంత మన మీద నిజంగా అమ్మ అనుగ్రహం లేకుండా అయిపోయింది, మనం ఏం పాపం చేసాం ఇలాంటి రోజును చూడడానికి వచ్చింది అని దేవతలందరూ కూడా గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. ఆ ఏడుపులో ప్రతి వాళ్ళు కూడా నడుచుకుంటూ అన్నీ వదిలేసి వాళ్ళకు ఉన్నటువంటి ఆభరణాలు పడిపోతుంటే చూసుకోవట్లేదు, కిరీటాలు వదిలేసేసారు, ఇంకా దేని మీద ఆసక్తి లేదు. సర్వసంగ పరిత్యాగుల్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కో చోటికి వెళ్ళిపోయి ఆసక్తతతో కింద పడిపోయి ఇంకా ఏడుస్తూ చివరికి ఏడవగలిగినటువంటి ఓపిక కూడా నశించిపోయేదాకా అలాగే కూర్చిపోయాయి. కొన్ని రోజులు నెలలు గడిచిపోయినాయట. కానీ ఆ సందర్భంలోంచి ఎవరు బయటికి రాలేకపోతున్నారు. ఇప్పుడు ఇందులోంచి మనం ఎలా బయటికి రావాలి ఎవరికి అర్థం కావట్లా. ఈలోపే బృహస్పతి లేచాడు. కాస్త బుద్ధి పనిచేయాలి కదా. బృహస్పతి లేచన్నాడు, అయ్యా జరగవలసింది జరిగిపోయింది, ఇలా జరిగింది అంటే జరిగేలా చేసినటువంటి ప్రబలమైనటువంటి కారణం ఒకటి ఉంటుంది. ఆ కారణం తెలుసుకోగలగాలి ముందు. ఆ కారణం తెలుసుకున్నాక ఎవరి ద్వారా ఇదంతా జరిగిందో వారే ఈ పరిణామాన్ని సవ్యమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్ళగలిగేటువంటి సమర్థుడు. ఆ సమర్థత కలిగినటువంటి వారిని ముందు మనం తెలుసుకోవాలి, వారి దగ్గరికి వెళ్ళి మనందరం ప్రార్థించాలి. వారి ద్వారా ఇప్పుడు జరిగినటువంటి పరిణామాన్ని అంతా కూడా మార్చుకోగలగాలి. అంతే తప్ప ఇలా ఏడుస్తూ కూర్చుంటే ఎంతకాలం కూర్చుంటారు ఏడుస్తూ? ఇది కాదు సభ్యమైన పద్ధతి. లేవండని మొత్తం తన యొక్క ప్రేరేపణ చెందించేటువంటి ఉపన్యాసాలతో మొత్తం దేవతలందరినీ నిద్రలేపారు. అయ్యా లేవండి పదండి, దీన్ని గురించినటువంటి విషయాన్ని మనం ఎవరి దగ్గర తెలుసుకోవాలో, అసలు దీని నుంచి బయటికి ఎలా రావాలో తెలుసుకుందా, ప్రయత్నం చేద్దాం, లేవండి అని చెప్పేసి తీసుకువెళ్ళి అందరూ కలిసి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అయ్యా ఏం చేద్దాం స్వామి, జరిగినది పెద్ద డ్యామేజ్, మామూలు డ్యామేజ్ కాదు. అసలు ఈ డ్యామేజ్ అనడానికి కూడా మనకు అర్హత లేదు. యాక్చువల్గా డ్యామేజ్కి మించినటువంటి డ్యామేజ్ ఇది. మరి ఈ డ్యామేజ్ని ఎలా మనం అసలు ఏం చేయాలి, అసలు మనం ఎక్కడికి వెళ్ళాలి? వెంటనే బ్రహ్మదేవుడు అన్నాడు, నీకో విషయం తెలుసా, ఇదివరకు నేను మా నాన్నగారి దగ్గరికి వెళ్తే ఇదంతా నియంత్రించగలిగేటువంటి శక్తి ఒకటి ఉంది. ఆ శక్తి చైతన్యం వల్లనే మనకి ఏం జరుగుతోందో అదంతా జరుగుతుంది, అంతే తప్ప ఇదంతా మన వల్ల జరిగిందనుకోవడం అంతా కూడా అహంకారమే. అది మా తండ్రి ద్వారా నేను తెలుసుకున్నాను. కనుక మా అందరితో ఇలాంటి పనులన్నీ చేస్తున్నటువంటి ఆ సర్వచైతన్య రూపం ఎవరైతే ఉందో ఆవిడ్ని మనందరం కూడా వేడుకుందాం, ఆవిడ్ని గురించినటువంటి స్తోత్రాలు చేద్దాం, ఆవిడ్ని ముందు ప్రత్యక్షం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ దిశగా మనందరం కూడా మన నోళ్ళు విప్పి మనలో ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని ప్రేరణ చేద్దాం అని అన్నారు. దేవతలందరూ అన్నారు, బాబోయ్ ముందు ఈ జరిగినటువంటి విషయం
మళ్ళీ మామూలు అయ్యేదాకా ప్రేరణ అనేటువంటిది రాదు లోపల నుంచి. నిస్సత్తు వచ్చేసింది, ఓపిక లేనితనం వచ్చేసింది, భయం ఆవరించేసింది. భయంలోంచి శరీరం బయటికి రావట్లా, మనస్సు బయటికి రావట్లా. ఇప్పుడు మీరు మళ్ళీ స్తోత్రాలు చదవమన్నారంటే అంత తేలికైన విషయం కాదు స్వామి. అలా మీరు బలవంతం చేయకండి మాస్టర్, మాకు కూడా కాస్త మనసు ఉంటుంది, మమ్మల్ని కంగారు పెట్టవాకండి అని అన్నా. మరి ఏం చేద్దాం? బ్రహ్మగారు ఆలోచించారు, నేను చదవలేను, వీళ్ళు చదవరు, చదివే పరిస్థితుల్లో లేరు. అందుకని ఏం చేశాడు, తనలో ఉన్నటువంటి 4 వేదాలు ఏవైతే ఉన్నాయో, ఏ 4 వేదాలనైతే తాను విభజన చేసి ఆ సారమంతా తనలో ఉంచుకున్నాడో, ఆ వేదరాశినంతటికీ కూడా రూపాన్ని ఇచ్చి ఆ 4 వేదాల్ని 4 పుణ్యపురుష స్వరూపాలుగా లోకంలోకి తీసుకొచ్చాడు. వాళ్ళు ఎలా ఉన్నారు? తెల్లగా ఉన్నారు, మెరిసిపోతూ ఉన్నారు, జ్ఞానవంతులుగా ఉన్నారు, ముఖాలు ఆకర్షణీయంగా ఉన్నాయి. వారు నిజంగా వాళ్ళు అలా నడుస్తున్నా కదులుతున్నా వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి ప్రతి భంగిమ మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. వేద స్వరూపము. ఆ వేద స్వరూపాన్ని కళ్ళతో చూసేటప్పటికల్లా ఏమైపోయి, ఆ వేద స్వరూపాన్ని కళ్ళతో దర్శించేటప్పటికల్లా వీళ్ళకు ఉన్నటువంటి కాస్త నిస్సత్తువ కాస్త తగ్గి కాస్త చైతన్యం పొందారు. ఈ 4 జగత్తులోకి వచ్చారు, విశేషమైనటువంటి స్తోత్రాలు చేశారు. వాళ్ళు బ్రహ్మదేవుడు చెప్పాడు, అయ్యా నీ 4కి సర్వసమర్థులు మీరే అమ్మని అసలు స్తుతించగలిగినటువంటి, స్తోత్రము చేయగలిగినటువంటి సామర్థ్యత కలిగినటువంటి వారు. మీరు ఇస్తేనే మాకు ఈ ప్రపంచము అనేటువంటి విషయం అర్థమైంది. మీ ద్వారానే మొత్తం జగత్తులోకి ఏ దేవీ దేవతా స్తోత్రమైనా వచ్చింది వేద విభాగంగా. కనుక మీరు మీలో ఉన్నటువంటి ఆ దేవత చైతన్యం ఏదైతే ఉందో, ఏ మొత్తం జగత్తునంతా ప్రేరేపించగలిగినటువంటి ఏ ఓంకారనాదమైతే మీకు అందరికీ కూడా తల్లి తండ్రినో, దాన్ని ఆధారంగా చేసుకుని ఈ జగత్తులన్నిటినీ పెంచి పోషించి సృజించినటువంటి ఆ తల్లిని ప్రేరణ చేసి ఇక్కడికి రప్పించండి, మీ మీద బాధ్యతను వదిలేస్తున్నాను అన్నారు. వెంటనే ఒక్కొక్క వేదమునికి సంబంధించిన పురుషుడు నమస్కార ముద్రలోకి వచ్చి తన వేదస్థుతి ద్వారా అమ్మవారిని స్తుతించారు. ఒక్కొక్క వేదం ఒక్కోసారి స్తుతించిందండి. ముందు ఋగ్వేదం వచ్చింది, ఆ ఋగ్వేదం ఉంది. ఆ ఋగ్వేదం ఏం చేసింది, ఆ వేదమూర్తి అయినటువంటి అమ్మవారిని స్తుతించడం మొదలెట్టింది. ఇవన్నీ కూడా మూలమంత్రాత్మకమైనటువంటి దేవీభావతంలో విశేషమైనటువంటి స్తోత్రాలుగా మనందరికీ అందుబాటులో ఉన్నాయి. గోరఖ్పూర్ వారు రచించేటువంటి మూలమంత్రం అనబడేటువంటి దేవీభావతంలో ఇవన్నీ స్తోత్రాలు మనకి దొరుకుతాయి. ఆ స్తోత్రాల్ని చదివి వాటికి అర్థాన్ని చెప్పుకుంటే చాలా బాగుంటుంది. కానీ కనీస పక్షంలో మండలం రోజులు కావాలి, కనీసం 50-60 రోజులు మన చేతిలో ఉంటే తప్ప దేవీభావతంలో ఉన్నటువంటి అతి ఉత్కృష్టమైనటువంటి స్తోత్రాల్ని చదువుకుంటూ మూలముగా ఆ చదువుకున్నటువంటి వాటికి విశేషార్థాన్ని తెలుసుకుంటూ దాని ద్వారా అమ్మ యొక్క సౌకుమార్యత్వాన్ని, అమ్మ యొక్క కారుణ్యాన్ని అనుభవించగలిగేటువంటి స్థితిగతులు మనకి అంత తేలిగ్గా రావు. అంత సమయం మన దగ్గర లేదు కనుక తేలిగ్గా అందరికీ అర్థమయ్యేటువంటి విధానంగా మూలమంత్రంలో ఉన్నటువంటి అర్థాన్నంతటిని ఒక చోటుకి తీసుకొచ్చి ఋగ్వేదం ఎలా యథాతథంగా అమ్మవారిని స్తుతించిందో అదే విధానాన్ని ఇక్కడ కూడా మనం ప్రకటితం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకే ఋగ్వేదం ముందుకు వచ్చింది, అమ్మవారికి నమస్కరించింది, ఓ దేవి అద్భుతమైనటువంటి స్వరూప నీకు నమస్కారము అంటే నమస్కారం చేసింది. పుట్టడము, పెరగడము, నశించడం అనేటువంటి చక్రాన్ని సృజించినటువంటి నీకు నమస్కారం. ఇవన్నీ కూడా నీ ద్వారానే జరుగుతాయి. ఇవన్నీ మనం మామూలుగా వాక్యాలుగా పదాలుగా చెప్పుకుంటున్నాం, ప్రవచనంగా చెప్పుకుంటున్నాం. కానీ యథాతథంగా ఋగ్వేదం ఎలాగైతే స్తుతించిందో అలాంటి పదజాలంతోనే, అలాంటి భావంతోనే ఇక్కడ ఈ స్తోత్రాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతం. నేనిది ఉన్నట్లుగా భ్రమింపచేసేటువంటి నీ మాయాజనిత స్వరూపానికి నమస్కారం. నేనిది ఉన్నట్లుగా చూపిస్తున్నావు, ఉన్నది నమ్మేటట్లుగా, నిజమని నమ్మేటట్లుగా చూపిస్తున్నావు. ఆ ఉన్నది నువ్వని గ్రహించేటువంటి శక్తి మాలోంచి తీసేస్తావు. నువ్వేమో కనపడవు కనుక నువ్వు ఉన్నావని నమ్మలేకపోతున్నావు. కానీ నువ్వే శాశ్వతం, నువ్వే ఎప్పటికీ ఉండిపోయేటువంటి దానవు. సరిగా రావట్లేదు, నువ్వే ఉండిపోయేటువంటి దానవు. ఆ ఉండిపోయేది కనపడట్లేదు, దాంతో దాని పట్ల నమ్మకం కుదరట్లేదు. ఉండనిది, అశాశ్వతమైనది కళ్ళ ముందు కనబడుతోంది, అది నిజం అనుకుంటున్నాం. కానీ అదేది కూడా మాతో ఉండిపోయేది కాదు. ఇటువంటి మాయ మా ఎందుకు ప్రేరేపించి ఈ మాయకి మేము లోబడేటట్లుగా చేసినటువంటి మాయాస్వరూపిణివి నువ్వు. యాదేవి సర్వభూతేషు మాయారూపైన సంస్థ. అటువంటి మాయాస్వరూపిణి అనేటువంటి నీకు నమస్కారము అని నమస్కారం చేశాయి. ఈ విశ్వం ఉత్పత్తి అవుతున్నదంటే నీ వల్లనే. కొందరిలో జ్ఞానం వృద్ధి అవుతుంది, అజ్ఞానం వృద్ధి అవుతోంది. అలాగే ఈ జ్ఞానము అనేటువంటి వాటికన్నా కూడా విశేషమైనటువంటి మంగళ జ్ఞానం కూడా నీ వల్లనే
బహు కొద్ది మందిలో వికసితమవుతుంది. ఈ జ్ఞానము అజ్ఞానము ఎలాంటివో మంగళ జ్ఞానం నిన్ను తెలుసుకునేటువంటి శివజ్ఞానం వంటిది. నేను తెలుసుకోవాలి అంటే శివజ్ఞానం కావాలి. ఆ శివజ్ఞానం ఊరికే వస్తుందా? అది నీ అనుగ్రహం లేకపోతే రాదు. అది నీ అనుగ్రహం గనక శివజ్ఞానమే మంగళ జ్ఞానంగా చాలా కొద్ది మందిని అనుగ్రహిస్తోంది. ఆ కొద్ది మంది చేత తెలవబడుతూ చాలా మందితో వదిలివేయబడుతూ ఉండి కూడా నీ యొక్క కారుణ్య రూపమైనటువంటి మనస్సుతోనూ కళ్ళతోనూ జగత్తంతటిని ప్రేరేపితం చేస్తూ చైతన్యవంతంగా ఉంచుతూ ఉన్నావు. అటువంటి నీ దయాపూరితమైనటువంటి మనస్సుకి అమ్మతనానికి నమస్సుని ఋగ్వేదం ఇలా స్తుతిస్తోంది. దాంతోపాటు ఏం చెప్పింది? ఈ సృష్టిలో ఎవరూ కూడా ఎవరికి బంధువులు కారు, శత్రువును కారు, బంధువులు గారు శత్రువులు గారు, ఏదీ కాకుండా ఎవరికి వాళ్ళు ఇంతమంది ఉన్నాం. చివరికి మనల్ని సృజించిన పరమాత్మని చేరుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో మనందరం కూడా జగత్తులో ఉండిపోవాలి. కానీ ఆ సంకల్పాన్ని మర్చిపోయి ఈ బంధాలని, బంధుత్వాల్ని, శత్రుత్వాల్ని శాశ్వతని భావిస్తూ వీటిలో ఉండిపోతున్నాం, పూనుకుపోతున్నాం, నిమగ్నమైపోతున్నాం. ఆ నిమగ్నమైపోయే అసత్యాన్ని మాతో నమ్మించేంత మాయని జగత్తంతా విస్తరింపజేశావు. అటువంటి నీ మాయా స్వరూపానికి నమస్సు. అంటే అమ్మవారిని ఇప్పుడు స్తోత్రంతో స్తుతిస్తున్నారా, నిందా స్తోత్రంతో నువ్వు ఇలాంటి దానికి నీ వల్లే మాకు ఇన్ని కష్టాలు వస్తాయి అంటున్నారా? తెలియకుండా మాట్లాడేస్తున్నారు. ఫైనల్గా స్తుతిస్తున్నారు, స్తోత్రం మాత్రం చేస్తున్నారు. అలాగే నీకు రూపం లేదు, రూపంతో పాటు గుణము లేదు, ఆ గుణముతో పాటు కర్మలు లేవు. రూప గుణ కర్మలతో నువ్వెప్పుడు కూడా ఒక పరిమితికి లోనైనటువంటి దానివి కాదు. అపరిమితమైనటువంటి మొత్తం జగత్తంతా విస్తరించి ఉన్నటువంటి జగన్మాతము నువ్వు. అటువంటి నీవు మా కోసం, మా అవసరార్థం కోసం, మాకు ఎప్పుడెప్పుడైతే నీ యొక్క కారుణ్యం కావాల్సి వచ్చిందో, నీ అవసరం కావాల్సి వచ్చిందో, అప్పుడు నీ అంతట నీవుగా మేము ఎంత స్థాయిలో మిమ్మల్ని చూడగలము, ఎంత స్థాయిలో నిన్ను అర్థం చేసుకోగలము, అంత స్థాయికి దిగివచ్చు అని ఒక రూపాన్ని అవతరించి మమ్మల్ని అందరినీ అనుగ్రహిస్తున్నాం. అంతేనే కదా? నిజమైన అమ్మ రూపాన్ని తెలుసుకోగలమా? తెలుసుకోలే. నిజం చెప్పాలంటే నేనంటే ఏంటో నాకు తెలీదు. నేనంటే ఏమిటో నాకు తెలుసా? నా రూపం, నా గుణం ఏమిటో నాకు తెలుసా? నేను నాకు అంతంలో చూసుకుంటే నల్లగా కనబడతాను, వికారంగా కనబడతాను. మరి అందరూ చూసి నమస్కారం పెడుతున్నారే అని ఎప్పుడు బుర్రగొక్కుంటూ ఉంటాను. నా రూపం నాకే తెలీదు, నా గుణం నాకే తెలీదు. ఒకసారి ఇలా ఆలోచిస్తాను, ఇంకోసారి అలా ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరైనా కళ్ళు ఎదురుకుండా ఉంటే ఇది తప్పు అని కూడా నేనే అంటాను. మరి నాలా ఆలోచిస్తున్నది ఎదురుకుండా ఉంటే అది తప్పు అనిపిస్తుంది, నాలా నేను ఆలోచిస్తుంటే అది ఒప్పు అనిపిస్తుంది. అంటే నా గుణము నాకు తెలియదు, నా రూపము నాకు తెలియదు, నేను చేసే కర్మలన్నీ కూడా నాకు అన్నీ తెలిసి చేయట్లేదు, దానంతట అవి జరిగిపోతూ ఉన్నాయి. అంటే నాకు నేనే ఇంకా అర్థం కావట్లేదు. నాలో ఉంటూ, సర్వుల్లో ఉంటూ, సర్వానికి ఆధారభూతమైనటువంటి నిన్ను నేను ఎలా తెలుసుకోగలుగుతాను? అవునా కదా? నేనేంటో నాకు అర్థమైతే నేనేది పొందాలో, నేనేది పొందగోరుతున్నానో కనీసం దాన్ని సంకల్పించేటువంటి శక్తి నాకు ఉంటుంది. నాకు నేనే తెలియనప్పుడు నేను దేన్ని సంకల్పించాలో నాకు తెలియదు కదా. ఆ సంకల్పించే వస్తువు యొక్క విస్తృతి నాకు తెలియదు కదా. తెలియనప్పుడు నేను దేనికి నమస్కారం చేయాలో కూడా నాకు అర్థం కావట్లా. ఇలా నాకు ఏది అర్థం కాకుండా ఉంచుతూనే అన్నీ అర్థమయ్యేలా నా ఎదురుకుండా ఉన్నదే ఉండిపోయేదనేటువంటి భ్రాంతిలోకి నన్ను తీసుకువచ్చి నేను చేస్తున్నదే మొత్తం శాస్త్రమంతా నిరూపించినటువంటి విషయమని నాకు నేను నమ్మిక పలుక్కునేటువంటి స్థితికి నన్ను తీసుకొచ్చి ఆ నమ్మకం ప్రకారంగా ఆ నమ్మకానికి ఒదిగిపోయి నేను ఎంత నమ్మానో అంత స్థాయిలోనే నాకు నువ్వు రూపస్వరూపాన్ని దర్శనం చేసినావు. ఎంత మాత్రమున ఎవ్వరు తలచినా అంత మాత్రమే నీవు. అవునా కదా? ఎంత మాత్రమున నా స్థాయిలో నేను మా అమ్మలా కనబడితే నమ్ముతా, అంతే. నా నమ్మకానికి తగినట్లుగా మా అమ్మ రూపంలోనే కనబడు. ఇంకొకళ్ళ స్థాయికి అమ్మవారి చేతుల్లో మొత్తం 4 చేతుల్లో 4 ఆయుధాలు పెట్టుకుని వస్తే నమ్ముతారు, వాళ్ళకి ఆ స్థాయిలో కనబడు. ఒకనొక సందర్భంలో దోడు మీద నడుస్తున్నాం, కళ్ళు ఒక్కసారిగా తిరిగినాయి, భూమి కదిలిపోయింది, కింద పడిపోయామేమో అనుకున్నాం. పడిపోకుండా ఓ భుజం వచ్చి ఆనుకుంది. కాస్త సోయిలోకి వచ్చాకంటాం, దేవుళ్ళ వచ్చారండి అంటాం. ఆ సమయానికి, ఆ సందర్భానికి అదే దేవతా స్వరూపం ఆ రూపంలో వచ్చింది. ఆ రూపం నేను భావించిన రూపంలో ఉండకపోవచ్చు. నా లోపల ఉన్నటువంటి నా స్థితిగతులకి ఒడంబడిక నీ రూపాలు ఆయా స్థితిగతుల్లో నన్ను అనుగ్రహించడానికి వస్తూ ఉన్నాయి. అటువంటి నీ కారుణ్యానికి నా నమస్కారాలు. ఋగ్వేదం ఎంత బాగా తన యొక్క భావాల్ని చక్కగా ప్రకటిస్తుందో చూడండి.
కదా. కనుక నీకు రూపం లేదనుకున్నా, గుణం లేదనుకున్నా, కర్మ లేదనుకున్నా, ఇవన్నీ ఉన్న నన్ను నువ్వు అనుగ్రహిస్తున్నావు. నీ యొక్క కారుణ్యానికి నమస్సులమ్మా. దాంతోపాటు సర్వదేవేసి నువ్వు, మాతవు నువ్వు, శివుడికి దేవేరివి నువ్వు. సర్వదేవేసివి అంటే సర్వులకి నువ్వే ఈశ్వరివి. దాంతోపాటుగా మాతవు, సర్వులకు శ్రీమాతవు. అమ్మని పిలవాలంటే అమ్మాని పిలవాలంటే దానికి ఏం బంధుత్వం కావాలా? అమ్మ నిజంగా కనాలా? అక్కర్లేదు. ఇంతమంది మాతృస్వరూపాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎవరి పేరు తెలియక్కర్లా. అమ్మ ఇలా రండి అంటే ఎవరికి వాళ్ళు తలకాయ ఎత్తుతారు. అందులో నేను పిలవదాల్సిన వాళ్ళు నాకు దృష్టి కలవగానే మీరు రండి అని. అవునా కదా? అందరికీ ఇప్పుడు ఉన్నటువంటి కామన్ పేరేమిటి? అమ్మ. అది జెండర్లెస్. ఆడవాళ్లే పిలవాలా అమ్మ అని? ఆడవాళ్లే పిలవాలా అమ్మని? ఎక్కడన్నా రూల్ ఉందా? వేదం ఏమన్నా ఘోషిస్తుందా? అసలు వేదం చెప్పినటువంటి సర్వచైతన్య స్వరూపాలు అసలు స్త్రీ పురుష నమస్సుక భేదాలు ఏమైనా ఉన్నాయా? అదంతా కలిపితేనేగా సర్వచైతన్య స్వరూపం. కనుక స్త్రీ పురుషులకు సమంగా వాడగలిగేటువంటి పదార్థం, నపుంసకులకు కూడా వాడదగినటువంటి మాట పేరు ఏమైనా ఉందంటే అమ్మ అనేటువంటి పదం ఒక్కటే. ఏ అమ్మ అంటే పురుషుడు పలకరా? ఏమ్మా ఈ పిలిచావు ఉంటావు. అవునా కదా? అవునా కదా? కనుక సర్వులకు ఏకనామం ఉండాలి అంటే ఏ నామం ఇస్తాం? అమ్మ అనేటువంటి నామం ఇస్తాం. ఆ అమ్మ అనే ఒక్క నామంతో పలకగలిగినటువంటి స్వరూపాన్ని అమ్మాయి. ఆ స్వరూప వైచిత్రికి నమస్సులు. దాంతోపాటుగా చెప్తున్నాడు, ఆ శివుడి పక్కన నిరంతరము ఉంటూ సమస్త లోకాలకి సంచాలకత్వాన్ని వహిస్తున్నటువంటి నీ యొక్క ఆధ్వర్యానికి అమ్మ నమస్సు. ఫైనల్ ఆయన పక్కనున్నావు, ఆయన మహాకామేశ్వరుడు. నువ్వెక్కడున్నావు? మహాకామేశ్వరిగా ఆయన పర్యంకం మీద కూర్చున్నావు. ఆ కూర్చున్నటువంటి నిన్ను నేను దర్శిస్తున్నాను. ఎక్కడ దర్శిస్తున్నాను? నా మనోఫలకంలో దర్శన. బయట ఎక్కడ దర్శించడానికి అంత స్థాయి ఉందా? నాకు లేదు. ఎక్కడుంది అమ్మవారు? సుధాసింధోర్ మధ్యే సురవిటపి వాటీ పరిభృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః అతిచన చిదానందన. అటువంటి మహాదేవి అయినటువంటి నువ్వు ఆ శివుడి పక్కన కూర్చుని మొత్తం జగత్తుల యొక్క సంచాలకత్వం అంటే వాటిని సృజించి పరిపాలించి లయింప చేసేటువంటి కార్యవర్గ శ్రమనంతా కూడా నువ్వే భరిస్తున్నావు. అటువంటి నీకు ఎన్ని నమస్కారాలు చేస్తే మా రుణం తీరుతుంది తల్లి. కనుక ఈ ఒక్క నమస్కారమే సర్వచైతన్య రూపాలకి కూడా మేము చేసినటువంటి నమస్కారంగా స్వీకరించు. అన్నిట్లో ఉన్నదానవు నువ్వే. ఆ నిన్ను గ్రహించలేనటువంటి మేము ఎదురుకుండా ఒక రూపాన్ని భావిస్తూ నమస్కారం చేస్తాం. ఆ భావనకి నువ్వు ఒదిగి ఉన్నావు. నీ యొక్క ఆ మనస్సుకి, ఆ మాతృగర్భ అయినటువంటి తల్లికి ఉండవలసినటువంటి మనస్సు ఎలా ఉందో అటువంటి మనస్సు నీది. కనుక ఆ మనస్సుకి నమస్కారాలు చేస్తున్నావు. ఇన్ని నమస్కారాలు పెట్టేటప్పటికి తల్లి ఆనందించింది. తలకాయ ఇలా నెమ్మదిగా ఇలా ఆనందిస్తుంది. ఆ స్తోత్రాలన్నీ వింటోంది. ఎక్కడుంది ఆవిడ? ఇప్పుడు మనం చెప్పుకున్నాగా కేర్ ఆఫ్ అడ్రస్. సుధా సింధు మధ్యలో అమృత సముద్రం ఉందట. ఆ అమృత సముద్రం మధ్యలో సుధా సింధోన్మధ్యే సురవిటపి వాటీ పరివృతే రకరకాల అడవులు, దాంతోపాటుగా పుష్పవనాలు, ఫలవనాలు ఇవన్నీ కూడా ఉంటే వాటన్నింటికి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం చేసినటువంటి ఒక దైవ నిర్మితమైనటువంటి క్షేత్రం ఉందట. సుధాసింధోన్మధ్యే సురవిటపి వాటీ పరివృతే మణిద్వీపే. ఆ భవనం పేరు మణిద్వీపం. ఆ ద్వీపం పేరు అంటే మొత్తం అమృత సాగరం మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న భూమి పేరు మణిద్వీపం. ఆ మణిద్వీపం మధ్యలో ఉందిట మళ్ళీ ఇంకొక భవనం. మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే. అక్కడ చింతామణి గృహం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి రత్నాలతో మాణిక్యాలతో జగత్తులో ఎన్ని రకాల రత్న మాణిక్యాలు ఉన్నాయో అన్నింటితోనూ ఒక్కొక్క రాశితో ఒక్కొక్క దివ్య భవనాన్ని గడుతూ పోయారట. అటువంటి రాశీభూతమైనటువంటి మణిమాణిక్యాలతో కూడుకున్నటువంటి ఆ చింతామణి గృహంలో ఆ లోపల ఎక్కడో 9వ సర్గలో ఆ 9వ సర్గలో మొత్తం ఆ భవనమంతా నిర్మించబడినటువంటి చింతామణులతో ఆ చింతామణి గృహంలో కూడా మధ్యలో అక్కడ 9 ప్రాకారాలు ఏర్పరిచి 9 మెట్లు ఏర్పరిచి ఆ 9 మెట్లు కూడా ఒక్కొక్క ప్రాకారము ఒక్కొక్క లోహంతో చేయబడి ఉంటే ఆ లోహాలన్నింటి పైన బిందు మధ్యస్థానంలో ఆ బిందువై నువ్వు ఉంటే నిన్ను ఆధారంగా చేసుకుని నిన్ను మోస్తూ శివుడు మహాకామేశ్వరుడు తానే 5 స్వరూపాలని పొంది బ్రహ్మ విష్ణు మహేశ్వర రుద్ర ఈశాన్యమైనటువంటి స్వరూపాలుగా శివాకారం అనేటువంటి మంచంగా తనని తాను విభజీకరించుకుని ఆ విభజీకరించుకున్నటువంటి మంచం మీద నిన్ను నీ పర్యంకాన్ని ఉంచుకుని ప్రశాంతంగా కూర్చుని తాను సేన అవస్థలో ఉంటే ఆ సేనావస్థలో ఉన్నటువంటి శివుడికి ఎక్కడా కూడా తపోభంగం కాకుండా నువ్వు మొత్తం జగత్తు యొక్క సృష్టి పాలనా రహస్యాన్నంతటి కూడా
విమర్శనాపూర్వకంగా చేస్తూ పోతున్నావు. అటువంటి నీకు నమస్కారాలు అని తల్లి యొక్క అడ్రస్ అంతా ఇచ్చేసేసారు. ఆ అడ్రస్తో పాటు ఏం చెప్పారు? ఇలా ఉన్నటువంటి తల్లిని నమస్కరించాలన్న ఈ భావన ఏదైతే నీ మనసులో కలిగిందో, అమ్మ ఓ పెద్ద అమృతంతో కూడుకున్నటువంటి క్షీరసాగరం అండి. ఆ సాగరం మనస్సు అలా యానిమేటెడ్ సిరీస్లో గనక హనుమంతుడు అలా సముద్ర లంఘనం చేస్తుంటే ఎలాగైతే కెమెరా గబగబా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది, అలా మనస్సు కూడా వెళ్ళిపోవాలి ఆ సుధా సింధు మధ్యలో. దాని ముందు ఇంకా బోల్డ్ సముద్రాలు ఉన్నాయట. లవణ సముద్రం, కుక్షి సముద్రం, ఇక్షు సముద్రం, దాంతోపాటుగా ఇంకో 8 రకాల సరస్సులు ఉన్నాయట. ఆ సరస్సులు దాటిన తర్వాత మళ్ళీ ఈ అమృత సముద్రం ఉందట. ఆ సముద్రం మధ్యలో ఒక అద్భుతమైనటువంటి తెల్లనైనటువంటి మణిద్వీపం ఉందిట. ఆ మణిద్వీపం మధ్యలో రాసులు రాసులుగా మొత్తం అక్కడ పేరుకుపోయినటువంటి మెరిసిపోతున్నటువంటిదంతా కూడా ఇసుక అనుకుని దగ్గరికి వెళ్ళి చూస్తే అవన్నీ కూడా వజ్రాలు, వైఢూర్యాలు, మాణిక్యాలుగా ఉన్నాయిక. అవన్నీ కాళ్ళకు అంటుకుంటూ ఉంటే దులుపుకుంటూ వెళ్తున్నారట మణిద్వీపంలో. వెళ్తూ ఉంటే ఆ మణిద్వీపం మధ్యలో ముందు ఎర్రగా కెంపులతో భవనం కనబడింది, తర్వాత నీలపు వర్ణంతో భవనం కనబడింది, నీల రత్నాలతో. దాన్ని దాటి ముందుకు వెళ్తే పచ్చలు, వైఢూర్యాలు, మణిమాణిక్యాలతో రకరకాల వైభవాలతో కూరుకున్నటువంటి భవంతులు కనపడుతున్నాయట. ఒక్కొక్క ప్రాకారం దాటి ముందుకు వెళ్తున్నాం. ఒకానొక అద్భుతమైనటువంటి చింతామణి గృహం కనబడింది. ఆ చింతామణి అంటే ఒక్కటి ఉంది స్వర్గంలో. ఆ ఒక్కటి ఉన్నందువల్ల స్వర్గంలో ఏ కోరిక కోరుకుంటే ఆ కోరికగా తీరుతూ ఉంటుంటా. ఇక్కడ ఎన్నున్నాయి? నువ్వు కళ్ళతో కనీసం చూడలేనటువంటివి, కళ్ళతో లెక్కించలేనటువంటి చింతామణులు ఉన్నాయట. ఆ చింతామణులన్నీ గోడలుగా కలిగి ఉండి ప్రాకారంగా కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి భవనం ఉందిట. ఆ భవనం మధ్యలో ఓ పెద్ద సింహాసనం ఉందిట. ఆ పెద్ద సింహాసనం ఎక్కాలంటే ఇక్కడ 3 మెట్లు ఉన్నాయి, అక్కడ 9 మెట్లు ఉన్నాయి. ఆ 9 మెట్లు ఎక్కి ఒక్కొక్కళ్ళు పైకి వెళ్తూ ఉంటే ఒక అద్భుతమైనటువంటి మంచం, సింహాసనం యొక్క అసలు ఉపరితలంగా కనబడిందిట. అది ఎలా ఉంది? పరమశివుడి యొక్క స్వరూపంగా కనబడిందిట. ఆ పరమశివుడు పడుకుని ఉంటే ఆ పరమశివుడిని మోయడానికి ఆయన యొక్క రూపాలే లోపల నుంచి బయటికి వచ్చి 4 విభిన్న స్వరూపాలుగా అక్కడ నిక్షిప్తమై ఉంటే, ఆ నిక్షిప్తమై ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి సింహాసనం మీద పరమశివుడు ధ్యానముద్రలో పడుకుని ఉంటే, ఆ పడుకుని ఉన్నటువంటి వాడి యొక్క కుడితోడ పర్యంకం పై భాగం మీద ఆవిడ కూర్చుని ఉంటే, ఆవిడ దాని మీద కూర్చుని ఉందా? కాదు, అక్కడ కూర్చున్నట్టుగా కనపడుతుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే ఆవిడ ఎలా ఉంది? ఆవిడ ఎవరి మీద ఆధారపడదు. మహాకామేశ్వరుని వివాహం చేసుకునే ముందే చెప్పింది, నేను నీ మాట విన్ను, లలితోపాఖ్యానం వినాలి, చాలా బాగుంది, నేను నీ మాట విన్ను. ఇగో పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ అది చేయి ఇది చేయి అన్నావు అంటే మాత్రం ఒప్పుకోలే. నేను నీ మాట విన్ను, నేను ఆయన వెంటనే సరే నీ ఇష్టం అన్నట్ట. ఆ అయినందుకు ఏం చేయాలి? ఆయన చెప్పింది ఏది వినకూడదు, ఆయన చెప్పకుండానే అన్ని అర్థం చేసుకోవాలి. అది అంతర్రహస్యం. అమ్మాయి నాకు కాఫీ కావాలి, కాస్త తలకే బద్దలైపోతుందని భర్త అడగాల. ఆయన ముఖాన్ని చూడంగానే ఆయనకి ఏదో కాస్త ఇబ్బందిగా ఉన్నట్లుంది అని అడగకుండానే కాఫీ తీసుకొచ్చి పెట్టి ఇప్పుడే అడుగుదాం అనుకుంటున్నానమ్మా అని అంటలే. అడగాల అంటుంది భార్య. చాలు, ఆ కాస్త చాలు మనస్సు రసోపేతం అయిపోవాలి. ఆయన ముఖం చూస్తుంటేనే ఆవిడకి అన్నీ అర్థమైపోతాయట. ఇంకా ఈయన అడగాల్సిన అవసరమే ఉంది, నువ్వు ఇలా ఉండు అని చెప్పాల్సిన అవసరమే ఉంది. ఏది చెప్పవసరం లేకుండా భర్త మనసుని అంత పట్టుకుంది కనుకనే మహాకామేశ్వరిగా నిరంతరమైన పర్యంకం మీద కూర్చోబెట్టుకునేటువంటి అవకాశం వచ్చాట. కనుక ఆయన పర్యంకం మీద కూర్చోబెట్టుకున్నాను అనుకుంటాడు, ఆధారపడితే మళ్ళీ భర్త ఎక్కడ తక్కువ చేస్తాడో అని భయం. అందుకని ఆయన్ని కూడా ఆధారంగా చేసుకోదు. ప్రపంచానికి అంతటికీ ఆధారభూతగా కనబడుతుంది, తాను మాత్రం పర్యంకానికి ఒక అంగుళం పైన. ఇంత దూరంలో ఆకాశతత్వానికి ఆకాశ స్వరూపం తానే అయినట్లుగా తాను జగత్తుకంతటికి కూడా ఆధారభూతమై ఉంటూ అటువంటి స్వరూపంగా జగన్మాత విలసిల్లుతూ ఉంటుంది. సుధా సింధు మధ్యలో ఉన్నటువంటి ఆ చింతామణి గృహంలో అద్భుతమైనటువంటి సింహాసనం మీద బిందువుగా ఆ ఆకాశతత్వాన్నంతటినీ పంచభూతాలన్నింటినీ ప్రేరణ చేసుకుని ఏ రూపమైతే అక్కడ విలసిల్లి ఉందో ఆ రూపమే మనం చదువుకునేటువంటి ఆరాధ్య స్వరూపం, శ్లోక స్వరూపం బిందు. ఆ బిందువు నుంచి అయ్యవారి యొక్క స్థానం కిందకి వస్తే మొత్తం అక్కడ ఉన్న 9 మెట్లు అని చెప్పుకున్నా. అమ్మవారు కూర్చుంది పైన బిందువు అని చెప్పుకున్నా. ఆ బిందువు నుంచి 9 మెట్లు ఇట్లా విస్తరించి వస్తే ఆ బిందువు నుంచి మెట్టు యొక్క చివరి స్థానం దాకా వచ్చి ఇక్కడ ఒక రేఖ గీసి మళ్ళీ బిందువు దాకా వెళ్ళాం. బిందు, త్రికోణ, అదే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఆ స్థాయి కాస్త కిందకి వచ్చేప్పటికి మనలో ఉన్నటువంటి ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వసుకోణ, అహంకార చిత్తాలతో కలపాలి వాటన్నిటినీ కూడా. వసుకోణ, దాని నుంచి దశారైగ్మ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు,
మన్వస్త్ర నాగదళ షోడశ పత్రయుక్త. అదే మనలో ఉన్నటువంటి కర్మేంద్రియ, జ్ఞానేంద్రియ, దాంతోపాటు ఇంద్రియ సముదాయంతో మొత్తం 15 ప్లస్ మనస్సు, దాంతోపాటు నాగదళ షోడశ పత్రయుక్తం, దాంతోపాటు ప్రపంచంగా విస్తరించింది, బిందువు నుంచి ప్రపంచంగా విస్తరించినటువంటి తల్లి యొక్క గుణగణం అంతా కూడా ఒక్క శ్లోకంలో చెప్పి అమ్మవారి యొక్క సుధా సింధువులో మధ్యలో ఉన్నటువంటి ఆ సింధు బిందు రూపాన్ని మనకి దర్శనం చేయిస్తున్నారు ఈ దేవి భావతంలో ఉన్నటువంటి వ్యాస భగవానుడు. అమ్మతత్వాన్ని ఇంత తేలిగ్గా చెప్పారు. ఎక్కడుందయ్యా, నువ్వు ఎక్కడ బిందువు పెట్టుకుంటావో తెలుసా, ఎక్కడ కుంకుమ పెట్టుకుంటావో తెలుసా, అక్కడ కుంకుమ పెట్టుకో, అదే బిందు స్థానం. ఎక్కడ కుంకుమ పెట్టుకుంటావు, అది ఎక్కడ బిందువు పెట్టుకుంటావు? ఒక్కళ్ళన్నా కరెక్ట్గా చెప్తారేమో. అసలు బిందువు ఎక్కడ పెట్టుకుంటావు, అసలు బిందువు ఎక్కడ పెట్టుకోవాలి, అసలు ఎక్కడ పెట్టుకోవాలి? బ్రహ్మాండం దగ్గర పెట్టు. ఇది బిందుస్థానం, ఇది బిందుస్థానం అంటే. ఇవి ఎలాంటివి? ఇక్కడ అమ్మవారు కూర్చుంది, బిందుస్థానం కదా భావన. మనము దేవి భాషను చెప్పుకుందాం, అమ్మవారిని సాక్షాత్కారం చేసుకునే ప్రయత్నం కొద్దిగా అన్నా చేద్దాం. ఊరికే బసపిట్టలాగే చెప్పుకున్న ధోరణితోనే పురాణాలు చెప్పుకుంటూ పోవద్దు. మనం ఇప్పుడు ఇది బిందుస్థానం, ఓకేనా? ఇక్కడ నిరంతరం బ్రహ్మరంధ్రం ఉంటుంది అనుకుందాం. ఈ బ్రహ్మరంధ్రమే నాకు శరీరానికి సంబంధించినటువంటి బిందుస్థానం అండి, నేను అది నమ్ముతున్నాను అన్నా. ఇక్కడ అమ్మవారి బిందువు ఉంది, అమ్మవారు అక్కడ కూర్చుంది. కూర్చున్న తర్వాత ఆవిడ కూర్చున్న పోస్టర్ ఒకసారి ఆలోచించండి. చక్కగా ఇక్కడ సింహాసనమే కూర్చుంటే ఒక కాలు ఇలా ముడుచుకుంటే ఇంకో కాలు కిందకు వస్తే ఆ కాలు సరిగ్గా ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. రెండో బొట్టు ఎక్కడ పెడుతున్నావు, పాపిట బెల్లలో పెడతాం. ఇక్కడ నువ్వు కుంకుమ పెడుతున్నావు అంటే ఇప్పుడు ఎవరికి పూజ చేసినట్టు? అమ్మవారి పాదాలకి కుంకుమ అలదినట్లు లెక్క. అక్కడ బొట్టు పెట్టాం, అది ఎక్కడ రాలింది, ఇక్కడ రాలి. ఇది ప్రసాదం, అది సౌభాగ్యం. పట్టుకుంటున్నారా? అసలు నువ్వు చేసే పూజ ఎక్కడిది, ఇక్కడిది. నువ్వు చేయాల్సిన పూజ ఎక్కడ, ఇక్కడ ఉంటుంది అమ్మ బిందుస్థానంలో. ఈ బిందుస్థానాన్ని నువ్వు క్రోడీకరించుకుంటూ పోతే ఈ బిందుస్థానంలో మొదటి త్రికోణం ఇది, దాని త్రికోణం నుంచి వసుకోణం ఇది, ఆ వసుకోణం నుంచి దశాయుగ్మం ఇది, ఆ దశాయుగ్మం నుంచి మన్వస్త్రం ఇది, ఆ మన్వస్త్రం నుంచి నారద షోడశ పత్రాలు ఇవి. మొత్తం అందరూ కూడా శ్రీ విద్యా ఉపాసకులు పెట్టుకునేటువంటి బిందు గణన రేఖాంశాలు చూడండి, ఇలాగే పెట్టుకుంటారు, ఇంత నుంచి ఇంకేం పెట్టుకోరు. ఇప్పుడు శ్రీచక్రం ఎక్కడుంది, ఎక్కడుంది? శరీరమే శ్రీ. ఇలా ఉన్నటువంటి అమ్మవారు ఇప్పుడు చూడండి, ఇవాళ రేపు పొద్దున బొట్టు పెట్టుకుంటే ఏమంటే అందరం బొట్టు పెట్టుకునేటువంటి అధికారికత ఉందా అండి? ఏమంటే విభూతి మాత్రం బొట్టు కాదా? నిరంతరం శోభస్మాల మధ్యలో ఉన్నటువంటి కాటికాపరయ్యా శివుడు. ఆ కాటికాపర దగ్గరికి వెళ్ళింది సర్వమంగళ స్వరూపం. వెళ్ళి ఏం చేసింది, ఆ శ్మశానాన్నే మణిద్వీపంగా మార్చిందండి మా అమ్మాయి. అంటే విభూతిని కుంకంగా చేసింది ఆవిడ. విభూదన్నా కుంకమే, కుంకమన్నా విభూదే. రెండింటికి తారతమ్యం నువ్వు చూస్తున్నావు నీ కళ్ళతో, చర్మచక్షువులతో, జ్ఞానచక్షువులతో చూడు. విభూది కుంకుమే, కుంకుమ విభూదే. ఆ రెండింటికి అభేదం, రెండు కూడా అర్ధనారీశ్వర తత్వం. ఆ కుంకాన్ని, ఆ విభూతిని ఎక్కడెక్కడ పెట్టుకోవాలో, ఎక్కడెక్కడ పెట్టుకుంటే అమ్మ అనుగ్రహిస్తుందో అక్కడక్కడ పెట్టుకునే కొద్దీ ఇప్పుడు మనం ఏం అనిపిస్తుంది, వేరే వేరే శ్లోకాలు, వేరే వేరే మంత్రార్థాలు అక్కడ భావనతో ఇక్కడ కుంకం పెట్టుకుని ఆ కుంకం రాలుతోందని భావిస్తూ ఇక్కడ కుంకం అమ్మ బిందుస్థానం, ఆ బిందుస్థానం నుంచి అమ్మ పాదాలు, అమ్మ పాదాలకి పెట్టంగానే రాలినటువంటి కుంకం. ఇప్పుడు మనం అందరికీ కుంకాలు పెడతాం, రాలుతుందా రాలదా? రాలకుండా పెడతామా? ఆ రాళ్ళ కుంకుమ ఇక్కడ భావిస్తాం. ఆ భావనతో నిజంగా శరీరం అంతా పులకాంకితం అవుతుంది. ఇవాళ నుంచి ఏమంటే బొట్టు పెట్టుకునేప్పుడు ఏమన్నా శ్లోకం చెప్పండి అంటారు. శ్లోకం అక్కర్లా, ఈ భావన జాలమ్మత. ఈ భావనతో రోజు బొట్టు పెట్టుకో. అది మగ ఆడ ఏమంటే ఆడవాళ్లే పెట్టుకోవాలా, ఇప్పుడు మగవాళ్ళు మాత్రం పెట్టుకోక్కర్లేదా? బొట్టు లేని హైందవ జాతి ఎక్కడుంది? వయసుతో తారతమ్యమే ఉంది, వాళ్ళకున్నటువంటి స్థితిగతులతో భేదం ఏముంది? అందరూ నిరంతరం బొట్టు ధరించవలసిందే. బొట్టు దేనికి తారకాణం? ఈ పునర్జన్మ. ఆ పునర్జన్మ అంటే అర్థం ఏమిటి? అమ్మకి దగ్గర కావడం అనేటువంటి భావన పునర్జన్మ అంటే. ఇందాకే చెప్పుకున్నాం, ఏమన్నా పునర్జన్మ సిద్ధాంతాన్ని మేము నమ్మమంటాం అంటే అమ్మదానికి వెళ్ళడం నీకు ఇష్టం లేదా? ఉన్న చోట ఉండిపోతావా? ఎవ్వరం ఉండమే. ఆ ఉండిపోయేది ఒకటి, అచేతన స్థితిలో ఉండేటువంటి కంబలి. ఎక్కడ వేసిన గొంగలి సామెత చెప్పా. మరి కదులుతున్నా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? కాస్తో కూస్తో చలనం ఉండాలి కదా. ఆ చలనం వచ్చింది అంటే ఏం జరుగుతుందని, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ, జన్మ తర్వాత జన్మ అమ్మ వైపుకి ప్రయాణం జరుగుతోందని అర్థం. నువ్వు అది నమ్మితే నేను అమ్మ వైపుకు వెళ్తానని త్రికరణ శుద్ధిగా నమ్మితే బొట్టు పెట్టుకో చాలు. పునర్జన్మ సిద్ధాంతం అక్కర్లా, అమ్మ లాక్కుంటోంది నీకు దగ్గరకు అంతే. ఆ 9 మెట్లు ఎక్కాలి కదా. ఎక్కడానికి పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారు?
దిగడం రాలేదు, లేకపోతే ఎక్కడం రాలేదు. ముందు కూర్చుంటాడు, మెట్టు మీద కూర్చుంటాడు. కూర్చుని పై మెట్టుని పట్టుకొని ముందు ఎక్కడానికి ట్రై చేస్తాడు. కళ్ళు తిరుగుతాయి, వాడు భయం వేస్తుంది, బాబాయ్ పడిపోతానేమో అనుకుంటాడు. నెమ్మది మళ్ళీ ఇటువైపు తిరుగుతాడు. వాడు కూర్చున్న మెట్టునే పట్టుకుని వెనకాల సీట్ ఎత్తుతాడు. ఎత్తి నెమ్మదిగా రెండో మెట్టు మీద దాన్ని సీట్ని జాగ్రత్తగా పెడతాడు. ఇంకా నేను పడిపోను అనుకున్న తర్వాత కూడా పాపం 1-2 సార్లు ముందుకు ఇలా పడిపోతాడు. పడిపోయి మళ్ళీ ప్రయత్నం చేస్తాడు. అలా పట్టుకుని నెమ్మదిగా ఒక్కొక్క అంచుగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ చివరికి 4 మెట్లు ఎక్కేటప్పటికల్లా అలసిపోతూ ఉంటాడు. అలసిపోయినప్పుడు తల్లి ఏం చేస్తుంది? పాపం 4 మెట్లు ఎక్కాడు రా పిల్లవాడని గబుక్కుని ఎత్తేసుకుని దగ్గర తీస్తుంది. నువ్వు అసలు ఎక్కవమ్మా, ఎక్కి ప్రయత్నం చేయి, ఎక్కాలనే ఆలోచన నీలోకి రా, అంతే తప్ప ఈ మరణము పుట్టుక జనన మరణ చట్రంలో ఉండుకో, ఏడుపుతోనే నా జీవితాన్ని అంతం చేసుకుంటాను అంటే అమ్మ దగ్గరికి వెళ్తున్నాననేటువంటి ఆనందం నీలో ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మ ఎలా దగ్గరికి తీసుకుంటుంది? ఈ మరణం అనే భయాన్ని ముందు నీలోంచి తీసేసేయి. అదే అసలైనటువంటి జ్ఞానం. మరణం కాదు వచ్చింది, అమ్మ దగ్గరికి వెళ్ళేటువంటి ఆ మార్గం సుగమం అవుతూ ఉంటుంది. అమ్మ లాక్కుంటుంది దగ్గరికి. మరణం వచ్చిందంటే అంత విభూతి ఉంది అందులో. అందుకనే శివుడు దానికి కాపరిగా ఉన్నట్ట, అమ్మ దగ్గరికి నిన్ను పంపించడానికి. ఆవిడేం చేస్తుంది? అమ్మ లలితా సహస్రనామం అంతా చదివాను తల్లి. చివరికి ఏం చెప్పింది? శ్రీ శివ, ఇప్పటిదాకా నువ్వు రకరకాల నామాలతో నన్ను పిలిచావు, ఇప్పుడు నేను ఇన్ని నామాలు చదివాక నీకు ఎలా కనబడతానో తెలుసా? నా రూపం ఇప్పుడు ఏంటో తెలుసా? శ్రీ శివ. శివ ఒకవేళ స్త్రీ స్వరూపాన్ని పొందితే ఎలా ఉంటుందో అలా ఇప్పుడు నేను నీకు కనపడతా. శ్రీ శివ. ఏం చేస్తాను నేను? నా పని ఏంటి? శివశక్తి ఐక్య రూపిణి. నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాననుకుంటున్నారేమో. నా అనుగ్రహం ఎలా ఉంటుందో తెలుసా? శివునిలోకి ఐక్యం చేసేటువంటి సామర్థ్యత, అదొక్కటే నా పని. తీసుకుని శివశక్తి ఐక్య రూపిణి. ఎవరిని నేను ఇప్పుడు? లలిత అంబికలా. అవునా కదా? కనుక ఆయన చేసేది ఏమిటి? అక్కడ ఉండి అమ్మవారి దగ్గర చేరాలనేటువంటి వాళ్ళందరినీ ఈవిడి వైపుకు పంపిస్తూ ఉంటాడు. ఈవిడ తన దగ్గరకు వచ్చిన వాళ్ళందరినీ ఆయనలో కలిపేస్తూ, వీళ్ళిద్దరూ చేసేది ఏమిటి? మరదిప్పుతూ ఉంటారు. క్రీడార్థం సృజతి ప్రపంచమఖిలం క్రీడా మృగాస్తే జనాహ. ఈ క్రీడ ఆడుతూ ఉన్నారు. ఆడినంతసేపు ఆడినివ్వండి పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరిని. వాళ్ళకి పావులనే కదా, వాళ్ళు పావులుగా మనల్ని స్పృశించే సమయం రాకపోతుందా, మన అడుగు ముందుకు పడకపోతుందా అనుకుంటూ ముందుకెళ్తే ఆ పందెం పడంగానే ఇవాళ నన్ను కదపాలి అనగానే కదిపారు 2. నిచ్చెనెక్క. ఆ నిచ్చెన ఎక్కడం కైవల్యానికి వెళ్ళిపోయా. మరణం వచ్చిందని ఇక్కడ కూర్చుని ఏడిస్తే వెళ్ళా. దేన్ని చేరాలో దాన్ని చేరగా 11 సోపాన పట్టిక చిన్నప్పటి నుంచి 3 ఏళ్ల బట్టి 4 ఏళ్ల బట్టి ఆడించేస్తూ ఉంటారు ఇళ్లల్లో మన అమ్మలు. ఆ 11 సోపాన పట్టిక ఆడి తెలుసుకోవాల్సింది ఏమిటి? ఈ కదపబడుతున్నటువంటి పావుది కాదు గొప్పతనం, పాచిక ఆ ఆట పందెం వేసి కదుపుతున్నటువంటి పరమేశ్వరుడిది గొప్పతనం. కనుక ఆ పరమేశ్వరుడు ఎటు తీసుకెళ్తే అటు ప్రయాణం చేయడమే నా సంకల్పం. అంతే తప్ప అయ్యా నాకు ఇది వద్దు, నాకు అది కావాలి, నాకు అది వద్దు, నాకు ఇది కావాలి, నేను ఇలా ఉన్నా, నాకు ఎందుకు ఈ శిక్ష చేసావు, ఇవన్నీ ఎందుకు అడగాలి? ఆడుతోంది ఆయన. ఇదంతా ఆయన ఆట. నువ్వు నీరెందుకు ఓపెన్ చేసుకున్నావు? ఇది ఎలాంటిదో తెలుసా? ఒక అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్తా. కర్మలు వదిలించుకోవడం ఎలా? అందరూ కర్మలు వదిలించుకోవడం ఎలా అండి? కర్మలు ఎలా పోతాయి? కర్మలు పోవు, కర్మలు లేవు. అదేంటండి అలా అవుతారు? పొద్దున్న లేస్తున్నావా, తింటున్నావా, తాగుతున్నావా, దీనికోసం ఇన్ని పనులు చేస్తున్నావా, ఇవన్నీ కర్మలు కాదా? ఇప్పుడు మనం ఎక్కడికో వెళ్తూ ఉన్నా, అనుకోకుండా అక్కడ ఓ మర్డర్ జరిగింది అనుకుంటా. ఇప్పుడు మనం చూసిన వాళ్ళని నోరు మూసుకుని ఇవతలకు వచ్చేస్తావా? కావాలని వెళ్ళి సమూహానికి మర్డర్ నేనే చేశాను అని చెప్తావా మనం? ఇప్పుడు మనం ప్రతి కర్మ చేసి జరుగుతున్న దాన్ని చూస్తూ అలా వెళ్ళిపోవాలి. కానీ ఆ చూసిన దాన్ని ఇది నేనే చేసా, ఈ వంట నాదే, ఇందులో ఉప్పు నేనే ఎక్కువ వేసా, ఇందులో ఉప్పు కరెక్ట్గా నేనే వేసా, ఈ పాయసం నాదే, ఈ బట్ట ఆరేసింది నేనే, ఆ జడ వేసింది నేనే అనుకుంటూ పాటలు పాడుకుంటూ కూర్చుంటావా? ఈ నేను అను ప్రతి దాన్ని కర్మని నువ్వు ఓన్ చేసుకుంటుంటే ప్రతి కర్మ వచ్చి పాసంలా నేను పట్టుకుంటావు. దాన్ని చూసి వదిలేయి. ఒక మర్డర్ జరిగితే ఎలాగైతే చూసి వదిలేస్తున్నావో, ఒక అద్భుతమైన పాకము శాఖము ఉండేవు, చూసి దాన్ని అనుభవించి వదిలేయి. ఇంకా దానికి నువ్వు అంటిసా పడిపో. ఇది నేను, నాది, నాకు అనేటువంటి భావాల నుంచి బయటకు వచ్చేసాయి. ఇంకా ఏ కర్మ నిన్ను పట్టుకోవడానికి అవకాశం లేదు. అప్పుడు కర్మరాహిత్యం ఆటోమేటిక్గా వస్తుంది. సాక్షిభూతంగా ఉండవయ్యా నువ్వు చేసే ప్రతి పనికి, జరుగుతున్నటువంటి ప్రతి చర్యకి కూడా. ఆ సాక్షిభూతత్వం ఎప్పుడైతే నీలోకి వస్తుందో అన్నింటికీ నువ్వు సాక్షిభూతగా ఉంటావు. ఏ కర్మ నిన్ను ప్రేరేపించడానికి అవకాశం లేకుండా ఉంటుంది. కర్మరాహిత్యం ఎలా వస్తుందని చాలామంది అడుగుతారు. సింపుల్ థింగ్, దేనికి అంటిసాపడకు. మనకి ఇష్టమైన పనస పండు తినాలంటేనే చేతికి నూనె రాసుకుని తీస్తామే, అది అంటకూడదని. పదార్థం లోపలికి వెళ్ళాలి కానీ జిగురు చేతికి అంటకూడదు అనుకుంటాం కదా. మరి ఆ విషయం తెలిసిన వాళ్ళము అరటిపండు గెలకొస్తే చీరకి మరకంటుతుందని అది అంటకుండా కోస్తామే.
కొబ్బరి నీళ్ళు శరీరానికి ఓపిక ఇచ్చిన కొబ్బరి రసం మళ్ళీ పడితే మరక ఉండిపోతుందని ఆలోచిస్తామే. ఇన్ని మరకల గురించి తెలిసినప్పుడు మనం చేసే కర్మల ద్వారా మనం మలినమైపోతున్నామనే విషయం మనకి తెలియదా? దాని నుంచి దూరంగా ఉండడం తెలియదండం అబద్ధం. ఉనగాల నువ్వు అంటిసా పడిపోతున్నావు. ఇది నాకే కావాలి, ఇది నాతోనే ఉండిపోవాలి, ఇది నేనే అయిపోవాలి అనేటువంటి భావనలోకి వెళ్ళిపోయి విపరీత పరిణామాలు తెచ్చేసుకుంటున్నావు. కర్మని చేసి వదిలేయి, దాని యందు తాదాత్మ్యత చెందకు. అటువంటిది జ్ఞానం, అదే శివజ్ఞానం. అటువంటి శివజ్ఞానాన్ని ఎవరి అనుగ్రహం ద్వారా పొందగలం? అమ్మ అనుగ్రహం ద్వారా పొందగలం. ఆ అమ్మ ఎక్కడుంది? అద్భుతమైనటువంటి మణిద్వీపంలో ఉంది. ఆ అమ్మ ఇప్పుడు ఏం చేస్తోంది? ఎక్కడికి వచ్చావు ఇప్పుడు? తర్వాత ఆ తల్లి ఎప్పుడైతే ఈ ఋగ్వేదం అంతా ఇంత గొప్ప స్థుతిని చేస్తూ వచ్చిందో, ఆ స్థుతిని చేయగానే తల్లి నెమ్మది ఇలా తలకాయ ఊపిందట. ఆ తలకాయ ఊపంగానే ఋగ్వేదం అంటే అమ్మ తృప్తి చెందింది భావన. ఋగ్వేదం మాట్లాడడం మొదలు, అసలు వేదం మాట్లాడడం మొదలెడితే అసలు ఆగడం అనేది ఉంటుందా? ఆ వేదానికి ఒక తృప్తి కలిగిన ఒక అమ్మ ఆనందించి ఇంకా నేను ఆగాలి అని ఆ ఋగ్వేదం ఆగిపోయింది. తర్వాత యజుర్వేదం వచ్చి మళ్ళీ అమ్మవారిని స్థుతించడం మొదలైంది. అమ్మ భూమివి నీవు, సమస్త ప్రాణులు నీవే, ప్రాణంలో ఉండేటువంటి ప్రాణానివి నువ్వే, ఆ ప్రాణంలో ఉన్నటువంటి వారందరిలో చైతన్యానివి నీవే కదా. దీంతో పాటు తెలివి నీవు, సంపద నీవు, కాంతి నీవు, ఓర్పు నీవు, శ్రద్ధ నీవు, శాంతి నీవు, బుద్ధి నీవు, ధైర్యము నీవు. ఆ ధైర్యంతో వచ్చేటువంటి జ్ఞాపక శక్తివి నువ్వు. అసలు ఈ శక్తులన్నీ నాలో ఉన్నాయంటే ఆ శక్తి ప్రేరకానివే నువ్వు. యజుర్వేదం 4 ముక్కలో చెప్పేసి ఇంట్రొడక్షన్ అంతా కూడా ఋగ్వేదం ఇచ్చేసింది కదా. అన్ని చెప్పిన తర్వాత ఇది చెప్పదలుచుకుంది మాత్రమే చెప్పింది యజుర్వేదం. అమ్మ ఆనందించి వెరీ గుడ్, చెప్పవలసిన విషయాలు మెయిన్గా అది చెప్పనటువంటిది నువ్వు చెప్పదగినటువంటి విషయాలు చెప్పేశావు. వెరీ గుడ్. వేదాంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు ఇవన్నీ. తర్వాత సామవేదం వచ్చింది. సామవేదం రూపం ఏమిటి? గాంకార్. అది చెప్పింది అమ్మ ఓంకారాన్ని వమ్మ. ఆ ఓంకారంలో ఉన్నటువంటి అకార ఉకారం మకార మాత్రలు నీవమ్మ. దాంతోపాటుగా అర్ధమాత్రవి నీవు, మకారాంతం అంటాం, అర్ధమాత్రవి నీవు. దాంతోపాటు దాని యొక్క రాగ ఛాయవి నీవు. ఆ రాగ ఛాయతో పాటు గాయత్రి మంత్రము నీవు. ఆ గాయత్రి మంత్రంలో స్వరము నీవు. ఆ స్వరములో ఉన్నటువంటి జ్ఞానము నీవు. ఆ జ్ఞానంలో ఉన్నటువంటి శక్తి నీవు. ఆ సరిగమ పదనిసాన అనేటువంటి ఆ శబ్ద తరంగాల యొక్క రూపము నీవు. ఆ రూపములో ఉండేటువంటి తరంగాలు నీవు. ఆ తరంగములో ఉండేటువంటి రంగము నీవు. ఆ రంగములో ఉంటే అసలైనటువంటి శక్తివి నువ్వు, రూపానివి నువ్వు. దాంతోపాటు జయము నువ్వు, విజయము నువ్వు. అవునా కదా? జయా నువ్వే, విజయము నువ్వే. అలాగే ఈ భూతలం మీద ఉన్నటువంటి సుస్వరములన్ని స్వరూపము నీదే. సుస్వరాల యొక్క అన్నిటి స్వరూపము నీదే. అటువంటి నీవు గట్టిగా ఎవరైనా వచ్చి అబ్బా ఎంత బాగా పాడారండి అని మెచ్చుకున్నారనుకోండి, అది ఎవరైనా కావచ్చు, మగ కావచ్చు, ఆడ కావచ్చు, కించిత్ లజ్జ వస్తూ అంటే అదే పాడింది మేమా, నేర్పించింది నేనా, నేర్పించిన నా గురువునికి ఈ క్రెడిట్ అంతా కూడా వెళ్తుంది. నాకు ఇంత సుస్వరమైనటువంటి రాగాన్ని పాడగలిగినటువంటి గొంతునిచ్చినటువంటి అమ్మ దయకి వెళ్తుంది ఈ గొప్పతనం అంతా. అంతే తప్ప కాసేపు పాడి వదిలేసినటువంటి నాకు ఈ గొప్పతనం అంతా ఆపాదించకండి అని లజ్జతో వచ్చినటువంటి మంచి మాటల్ని కూడా మనం తిరస్కరిస్తూ ఉంటాం. ఆ లజ్జ నీవు అని అమ్మ సిగ్గుపడ్డం కూడా నువ్వేను. ఆ సిగ్గుపడి తన పైన ఉన్నటువంటి వారికి అంతటికీ కూడా ఆ క్రెడిట్ని అందిస్తాడే ఆ సాధన చేసేటువంటి శిష్యుడి యొక్క రూపం. ఆ సాధన ఉన్నటువంటి శిష్యుడి యొక్క గురుస్వరూపునివి నువ్వే. గురుమూర్తిర్ గుణనిధిర్ గోమాత గుహ జన్మభూహు. గురుమూర్తి అని పక్కనే పెట్టాడు గుణనిధికి. ఎవరు గురుమూర్తిగా అమ్మ వస్తుంది, ఎవరికి గురువుగా వస్తుంది అంటే గుణనిధి అయినటువంటి వాడికి వస్తుంది. గుణనిధి అంటే కళలో చదువుకునే గుణనిధి కాదు, గుణములన్నింటికీ నిధి అయినటువంటి వాడు, అత్యుత్తమమైనటువంటి సదాచార సంపన్నుడు. అటువంటి వాడికి అమ్మ గురుమూర్తిగా లభిస్తుందట. అటువంటి గురుమూర్తిగా లభించినటువంటి తల్లి కనుక లభిస్తే గుణమూర్తి గుణనిధి ఆ ఎక్కడి నుంచి వస్తుంది? చతుష్పాద జంతువు అయినటువంటి గోమాత దగ్గర నుంచి అదంతా కూడా సదాచారాన్ని మనకు అందించేవి. లలితా సహస్రనామాన్ని శ్రీమాత, శ్రీ మహారాజ్ని, శ్రీమసింహాసనేశ్వరి అని పైనుంచి కిందకి ఎలా చదువుకుంటాము. అదే నేను బాగా రహస్యాల్లోకి వెళ్ళిపోతున్నాను. జాగ్రత్తగా స్వీకరిస్తే స్వీకరించండి. ఎందుకు వచ్చిందో మరి ఎవరి కోసం వచ్చిందో ఉన్నా. పైనుంచి కిందకి చదువుకుంటే ఎంత ఆనందమో ప్రయత్నించండి కింద నుంచి పైకి చదువు. లలితాంబిక దగ్గర నుంచి రివర్స్ చదువుకుంటూ పోండి ఒక్కొక్క నామాన్ని. అమ్మవారి అసలు స్వరూప దర్శనం, అమ్మవారి ఒక కోడ్ లాంగ్వేజ్ పెడుతుంది దానిలో.
శివశక్త్యాయుక్తో యని భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నఖలు కుశల స్పందితుమపి అతస్వామారాధ్యాం హరిహర విరించాది విరపి ప్రణంకుం స్తోతం వా కథమకృత పుణ్య ప్రభవతి. శ్లోకం ఒక రకంగా అర్థమైంది, వెనకాల నుంచి వెళ్ళండి ఇంకో రకంగా